హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు 2 గంటలు వాక్యం వినడానికి? నిజంగా ఆర్ యు సీరియస్? 3 అవర్స్ ఇప్పుడు పనులు గుర్తుకొస్తున్నాయి కదా, మర్చిపోయి వచ్చాను, అది చేసుకోవాలి కదా, అక్కడికి వెళ్ళాలా, ఇది చేయాలా, అది చేయాలా. యూ విల్ గెట్ ఆల్ ద థింగ్స్. హల్లెలూయా. సో ఎంతమంది సి విశ్వాసము, ఫెయిత్, విశ్వాసానికి ఒక గమ్యము గనక లేకపోతే విశ్వాసము చచ్చిపోతుంది. యువర్ ఫెయిత్ విల్ డై ఇఫ్ యు డజంట్ హ్యావ్ ఎ గోల్ టు యువర్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసానికి గనక ఒక గురి, ఒక గమ్యము లేకపోతే విశ్వాసం ఏమైపోతుంది? నశిస్తుంది. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ డై ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎ డెస్టినేషన్ టు యువర్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసానికి ఏముండాలా? అందరి గమ్యమోనండి, గమ్యమోనండి, ఒక గురి ఉండాలి. హల్లెలూయా. ఏ గురి ఉండాలి? ఏదైనా, వాట్ ఎవర్ యూ టేక్, నీ ఫ్యూచర్, నీ కెరియర్, మంచి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలా, ఇట్స్ ఎ డెస్టినేషన్, ఒక గురి. గురి ఉన్నప్పుడే విశ్వాసము బలపడుతుంది. హల్లెలూయా. గురి కనుక లేకపోతే నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు, దేనిపైన విశ్వాసం ఉంటుంది నీకు? విశ్వాసం అని చెప్పుకుంటే సరిపోదు. ఈ విశ్వాసానికి ఏముండాలా? గమ్యము, ఒక గురి, డెస్టినేషన్. నేను ఇది సాధించాలా, ఇది చెయ్యాలా, నేను ఇలాగ ఉండాలి, నా జీవితం ఇలాగ మారిపోవాలా, నా పరిస్థితులు మారిపోవాలి, ఈరోజు చూస్తున్నటువంటి స్థితి రేపు ఉండకూడదు అని ఒక డెస్టినేషన్, ఒక గురి పెట్టుకొని ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. అది కనుక లేదనుకో, అసలు నువ్వు ప్రార్థన దేని గురించి చేస్తావు గురి లేకపోతే? చాలామంది ప్రార్థన చేయరు తెలుసా? ఏం ప్రార్థించాలి బ్రదర్ అంటారు. ఒక గంట ప్రార్థన, దేని గురించి ప్రార్థన చేయాలా తెలియదు. సో దేని గురించి ప్రార్థన చేయాలి? వాట్ టు ప్రే? దేని గురించి చేయాలి ప్రార్థన అంటే? దేని గురించి ప్రార్థన చెయ్యాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యలేకపోతే కనుక నీ విశ్వాసానికి ఏమి లేదు? గురి లేదు, డెస్టినేషన్ లేదు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, విశ్వాసం అంటేనే అసాధ్యమైన దానిని సాధించుకోవడం. ఫెయిత్, విశ్వాసం ఏం చేస్తుంది? అసాధ్యమైన దాన్ని సాధిస్తుందంట. ఇంపాసిబుల్ థింగ్స్ కెన్ బి మేడ్ పాసిబుల్ త్రూ ఫెయిత్. అదృశ్యమైన దానిని చూపించేది ఏంటి? విశ్వాసం. హల్లెలూయా. ఇది జరగదు, ఇది లేదు అని దాన్ని పొందుకునేది ఏంటి? విశ్వాసం. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫెయిత్. అది ప్రతి క్రైస్తవుడికి సాధారణంగా వచ్చేటువంటి లక్షణము. చలికాలంలో జలుబు ఎలాగా వస్తుందో, నువ్వు విశ్వాసం అయితే నీకు విశ్వాసం అలాగా రావాలి. అవునా కదా? సాధారణమా కాదా చలికాలంలో జలుబు రావడం అనేది? క్వైట్ నార్మల్ సీజన్. అలాగే నువ్వు క్రైస్తవుడు అయితే నీ విశ్వాసం అనేది కూడా అంత సర్వసాధారణంగా నీకు విశ్వాసం రావాలా, విశ్వాసం అనేది పొందుకోవాలి. ఆ విశ్వాసానికి గురి ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం గురించి ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు ప్రార్థన. హల్లెలూయా. దేవుడు ఆలకించి ఆ గురి యొద్దకు నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. God will take you into that destination. అసలు గురి లేకపోతే ఎక్కడ నడిపిస్తాడు దేవుడు? అవునా కదా? దేవుడు నడిపించాలన్నా కూడా నీకు ఏముండాలా? గురి. ఎంతమందికి ఏదో ఒక గురి ఉంది? చెయ్యొద్దండి. ఏదో ఒక గురి, నాకు ఈ గురి ఉంది, ఈ లక్ష్యం ఉంది, ఐ హ్యావ్ దిస్ డెస్టినేషన్. ఎంతమందికి ఉంది? రమ్య, వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్? మీకంటూ సొంతగా ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలని ఉంది, రైట్? రెస్టారెంట్ పెట్టుకోవడం, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ పొజిషన్ నౌ? ఫ్లిప్కార్ట్లో చేస్తున్నారు. మీ సాలరీ ఎంత? 11,000. సాలరీ ఎంత? 11,000 పర్ మంత్. రెస్టారెంట్ పెట్టుకోవాలి అంటే ఎంత ఉండాలి? ఎంత అవ్వాలి? ఎంత మినిమం ఎంత ఉండాలి? 5 to 7 lakhs.
అది రెస్టారెంట్ కాదు, చిన్న హోటల్ అవుతుంది, కొట్టు అవుతుంది, చిన్న కొట్టు అవుతుంది. నేను చెప్పిన అట్లీస్ట్ 3 to 5 crores ఉండాలి. దట్స్ అ రెస్టారెంట్. 3 to 5 crores. సో ఐమ్ గివింగ్ ఎ డెస్టినేషన్ టు యువర్ ఫెయిత్. దిస్ ఇస్ యువర్ డెస్టినేషన్. అలా రెస్టారెంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమె శాలరీ 11,000. ఆమె ఆలోచన ఏంటి? రెస్టారెంట్ పెట్టుకోవాలి. అది డెస్టినేషన్. ఈ 11,000తోని రెస్టారెంట్ కట్టగలదా? చేస్తుందా? సాధ్యమా? ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? 11,000. జీవితకాలము కష్టపడ్డా కూడా 1 కోటి రూపాయలు సంపాదించలేదు. లైఫ్ టైం. హల్లెలూయా. అదే ఇవన్నీ కాదు ప్రభా, నాకు విశ్వాసము అదృశ్యమైన దాన్ని చూపిస్తుంది. నాకు ఏది అసాధ్యమో దాన్ని నా చేత చేపిస్తుంది అని 11,000 అయినా సరే దాని మీద ఫోకస్ పెట్టకుండా విశ్వాసాన్ని పట్టుకొని దేవుడి మీద ఫోకస్ చేస్తే ఆమె అనుకున్న గోల్కి రీచ్ అవుతుంది. హల్లెలూయా. వాట్ ఎవర్ షీ థాట్ షీ విల్ గో, హల్లెలూయా, షీ విల్ అచీవ్ ఇట్. ఇప్పుడు విశ్వాసానికి ఏముంది? ఆమెకి డెస్టినేషన్. ఇప్పుడు ప్రార్థన చేయగలదు ఆమె. ఎన్ని రోజులైనా ప్రార్థన చేయాలి. అది పొందుకునేంత వరకు ప్రార్థన చేయగలదు. ప్రభా ఏమైంది నా రెస్టారెంట్? ప్రభా ఇలాగ ఉండాలి రెస్టారెంట్, అలాగ ఉండాలి ప్రభా, ఇదిగో ఇన్ని డోర్లు ఉండాలా, ఇంతమంది కూర్చోవాలా, ఇంత స్పెషల్ ఉండాలి. ప్రతి దాని గురించి ప్రార్థన చేసే అవకాశం ఇప్పుడు నాకు దొరికింది. ఇప్పుడు ఆమె ప్రార్థన అట్లీస్ట్ గంట చేయగలదు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. 1 hour షీ కెన్ ప్రే. 1 hour ఈజీగా ప్రార్థన. చాలా మంది 10 నిమిషాలు ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలి బ్రదర్? అర్థం కాదు మీకు. ఇప్పుడు ప్రార్థన చేయగలదా? చేయగలదు. ఒక డిజైన్ వేసుకోవాలా, రెస్టారెంట్ ఇలాగ ఉండాలి, ఇంతమంది కూర్చోవాలి, ఇంత అక్యుపేషన్ ఉండాలి, ఇంటీరియర్ ఇలాగ ఉండాలి, చుట్టూ వాతావరణం ఇలాగ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రార్థన అంశాలుగా మారిపోతాయి డెస్టినేషన్కి. ప్రతిరోజు ప్రార్థన చేయగలదు. హల్లెలూయా. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? విశ్వాసం. పర్సిస్టెంట్ ఫెయిత్ అంట. విశ్వాసము సాధించేంత వరకు వదిలిపెట్టదు. ఎందుకంటే విశ్వాసం అనేది మంచి పోరాటము. విశ్వాసముతో ఉన్నన్ని రోజులు ఆలస్యము జరుగుతుందేమో కానీ జరగకుండా మాత్రము మానదు. హల్లెలూయా. జరిగి తీరాల్సిందే. ఆలస్యం అవ్వచ్చు, జరగకుండా మాత్రం పోదు. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ఉంది డెస్టినేషన్, గురి? ఏదో ఒక గురి. హల్లెలూయా. హ్యావ్ సమ్ డెస్టినేషన్. చదువుకునేవాడివా? ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలా. మా బాబు ఇంత ఉన్నాడు, ఆయన అడిగితే నీ గోల్ ఏంటి బాబు? ఆస్ట్రోనాయిడ్, సైంటిస్ట్ అంటాడు. ఆ వర్డ్ ఎక్కడ విన్నాడో తెలియదు, అసలు దాంట్లో ఏముంటుందో తెలియదు. బట్ హీ హ్యాస్ ఎ గోల్, ఎ డెస్టినేషన్. ఆస్ట్రోనాయిడ్ మామూలుగా ఉండదు కదా. సైంటిస్ట్ బడికి వెళ్తాడా? వెళ్ళడు. మరి స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళమంటే ఏడ్చుడు. ఇప్పటి వరకు స్కూల్ వేయలే. అందరికి ఓపెన్ అయిపోయింది కానీ ఆయన స్కూల్కి వెళ్ళారు. ఇద్దరు స్కూల్కి వెళ్ళారు, ఇంట్లోనే ఉంటారు. బట్ హీ హ్యాస్ ఎ గోల్, ఎ డెస్టినేషన్. రోజు ఆ వీడియోలు చూస్తాడు, దానికి సంబంధించిన ఆస్ట్రోనట్స్ అసలు ఏంటి ఆ వీడియోలు చూస్తాడు, దాని గురించి నేర్చుకుంటాడు, పరిశోధనలు చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. నన్ను ప్రార్థన చేయమని చెప్తాడు. డాడీ ప్రార్థన చేయండి డాడీ. ఇంత చిన్నప్పుడు చూడు, మైండ్ ఎంత చిన్నది. 7 సంవత్సరాలు ఆయనకి, ఇప్పుడు 7 years. బట్ హీ హ్యాస్ ఎ డెస్టినేషన్. హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఇలాగ డెస్టినేషన్? ఇంపాసిబుల్. అసాధ్యమైనది ఉండాలి డెస్టినేషన్. ఎప్పుడు కూడా అసాధ్యమైన దాని గురించి ప్రార్థన చేయాలా. విశ్వాసం అంటేనే అసాధ్యమైనది సాధించడము. విశ్వాసం అంటేనే లోకానికి అసాధ్యమైనది నీ ద్వారా దేవుడు చేపించేది విశ్వాసం. హల్లెలూయా. కొండను తీసేయడం అనేది లోకానికి అసాధ్యము. క్రెయిన్లు పెట్టాలా, లేకపోతే డైనమైట్స్ పెట్టాలా, ఏది పెట్టాలా, మొత్తం ఒక నిలబట్టేది తీసేయడానికి. కానీ విశ్వాసులకు దేవుడు ఏమని తెలుసా? దాని ఎదుట నిలబడి మాట్లాడు, ఆ విశ్వాసమే తీసివేస్తుందని చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. దాన్ని కొండ ఎదుట మాట్లాడితే అంట విశ్వాసం కలిగి ఎవడైనా కొండను ఇక్కడి నుంచి ఎత్తబడి సముద్రంలో నాటబడనుగా, కానీ విశ్వసించి దాన్ని నమ్మితే ఆ కొండ వెళుతుందంట. ఎలాగ వెళుతుంది? ఎలా వెళ్తుంది? పక్కన ఎలాగ వెళ్తుంది అనండి. సాధ్యమా? ఇస్ ఇట్ పాసిబుల్? సాధ్యమా? అది కొండ వెళ్ళి సముద్రంలో పడడం సాధ్యమా? కానీ దేవుడు ఏమన్నాడు? ప్రార్థించాను, విశ్వసించు అన్నాడు. అంటే
ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తావో ఆ సృష్టికర్తను పనిలో పెట్టిన వాడు అవుతావు. హల్లెలూయా. యు విల్ పుట్ ద క్రియేషన్ ఇంటూ అన్ యాక్షన్ వెన్ యు ప్రే విత్ ఫెయిత్. ఇప్పుడు ఎవరు పని చేస్తారు? విశ్వాసం ప్రార్థన చేస్తే ఎవరు పని చేస్తారు? నువ్వు కాదు, నిన్ను సృష్టించిన తండ్రి పని చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. దేవుడి సామర్థ్యం పనిచేస్తుంది, దేవుడి శక్తి పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకే విశ్వాసం అంట మనుష్య జ్ఞానాన్ని ఆధారము చేసుకోనక దేవుడి శక్తిని ఆధారము చేసుకోవాలంట. హల్లెలూయా. ఎలాగ జరుగుతుంది? మనుష్య జ్ఞానం అది. ఎలాగ జరుగుతుంది అనుకుంటే ఏంటది? నీ జ్ఞానం అది. జరగదు నీ జ్ఞానంతో ఆలోచిస్తే. నీ విశ్వాసం నీ జ్ఞానం పైన ఉంటే నువ్వు చిన్న రాయిని కూడా కదిలించలేవు. యూ కెనాట్. హల్లెలూయా. యూ కెనాట్ మూవ్ ఈవెన్ ఎ స్మాల్ సింగిల్ స్టోన్. అదే నీ విశ్వాసము దేవుడి పైన ఉంటే దేన్ని కదిలించవచ్చు అంట? కొండ. కొండ. హల్లెలూయా. చాలా మంది అంటారు విశ్వాసం ఎదుగుతుందండి. ఇప్పుడు ఏంటి ఎదిగేది విశ్వాసము? విశ్వాసం బాగా ఎదిగిన తర్వాత ప్రార్థన చేస్తాను, అప్పటి వరకు నువ్వు ఉండవు. ఎందుకంటే విశ్వాసం ఎదగదు అలాగా. కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తారు, విశ్వాసం ఇంకా ఎదగట్లేదండి, ఎదగట్లేదు, అందుకే ఆ సమస్య పోవట్లేదు, అందుకే ఈ రోగం పోవట్లేదు, అందుకే ఈ సమస్య బయటికి రాలేకపోతున్నాను. దేవుడు సెలవు బాగా విశ్వాసం వచ్చేంత వరకు ఉండి ప్రార్థించని చెప్పట్లేదు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్పాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసము? ఆవగింజంత. నీకు ఆవగింజంత విశ్వాసం ఉందా? మాట్లాడడం మొదలుపెట్టు. బిగిన్ టు స్పీక్. బిగిన్ టు స్పీక్. హల్లెలూయా. ద మౌంటైన్స్ విల్ మూవ్. కొండంత కర్లా విశ్వాసము. విశ్వాసం ఎదిగేంత వరకు ఉండి విశ్వాసం ఎదిగిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తాను, అప్పుడు దయ్యములు పోతాయి, అప్పుడు దురాత్మలు పోతాయి, అప్పుడు వ్యాధి పోతుంది, అప్పుడు బలిపోతుంది. కాదు. ఈరోజు వాక్యం విన్నావా? ఈరోజు వాక్యంలో కనీసం ఆమగించేంత విశ్వాసం నీ లోపల ఏర్పడితే ఆ విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆవగించేంత విశ్వాసంతో మొదలుపెట్టు ప్రార్థించడం. ఆ ఆవగించేంత విశ్వాసానికే సామర్థ్యం ఉందని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేనికి సామర్థ్యం ఉందంట? ఆవగింజంత, కొండంత విశ్వాసం వచ్చేంత వరకు కాదు, ఆవగింజంత విశ్వాసానికే దేన్ని కదిలించే సామర్థ్యం ఉంది? కొండలను, సముద్రాలను చీల్చే సామర్థ్యం. Your faith, that is what you need to have a destination for your faith. Hallelujah. విశ్వాసానికి గురి లేకపోతే విశ్వాసము బలహీనపడిపోతుంది. యు బికమ్ ఎ రిలీజియన్. ఎలాగ మారిపోతావు? ఒక మతం లాగా మారిపోతావు. క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల నుంచి ఎలాగ ఉంది? ఒక మతం లాగానే ఉంది. మతం మార్చుకున్నారా అంటారు. ఏమంటారు మిమ్మల్ని? బ్రదర్ మతం మార్చుకున్నారా? ఇది మతం కాదు. Christianity is not a religion. It's a power of God. It's ability of God. Hallelujah. It's a way to live a standard, a good life. హల్లెలూయా. ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి చక్కటి మార్గము క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం, బైబిల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ షోస్ యూ ఎ స్టాండర్డ్ లైఫ్. హల్లెలూయా. మతము కాదు. మతం మార్చుకోవాల్సిన పని లేదు. హల్లెలూయా. మతంలోకి రావాల్సిన పని కూడా లేదు. నువ్వు ఎలాగున్నావు అలాగా దేవుని ఆరాధించడం మొదలుపెట్టు. ఎలాగుంటే అలాగా దేవుని స్తుతించు, దేవుని హృదయంలోకి చేర్చుకో. దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి మతంతో సంబంధం లేదు, నీ హృదయంతో సంబంధం. నీ వేషధారణతో సంబంధం లేదు దేవుడికి. నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, నీ హృదయంలో దేవుడు ఉండాలి. హల్లెలూయా. యు నీడ్ టు కనెక్ట్ టు గాడ్ త్రూ యువర్ హార్ట్, నాట్ యువర్ అపియరెన్స్. హల్లెలూయా. బ్లాక్ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందాక పొద్దున నిన్న పొద్దున్న ఎప్పుడు మాట్లాడుతున్నా. ఐ లైక్ బ్లాక్. ఐ లవ్ ఇట్. బ్లాక్ షర్ట్స్ వేసుకోవడం. తులసి క్లైల మండపం ఉన్నప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకుంటే తిట్టారు కొంత. పాస్టర్ వైండి బ్లాక్ షర్ట్ వేసుకుంటావని కొంతమంది అన్నారనమాట. పాస్టర్ వైండి బ్లాక్ షర్ట్ వేసుకుంటావా? వాట్ ఈస్ దిస్? వైట్ షర్ట్ వేసుకోవాలి, మొత్తం వైట్ 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 ఉండాలి, అంతా తెల్ల కాకిలాగా ఉండాలి. బ్లాక్ షర్ట్ వేసుకుంటాం. అప్పటి నుంచి బ్లాక్ షర్ట్ వేసుకొని మానేశాను. ఎందుకంటే నాకు కలిగిన స్వతంత్రము వేరే వాళ్ళ విశ్వాసానికి ఆటంకం కాకూడదు. సో ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్. నాకు స్వతంత్రం ఉంది దేవుని లోపల, నాకు తెలుసు. ఐ హ్యావ్ ఎ రెవల్యూషన్. కానీ నా స్వతంత్రము నీ విశ్వాసానికి ఏమవ్వకూడదు?
ఆటంకం అవ్వకూడదు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ మై ఫిలాసఫీ, మై క్యారెక్టర్. మానేసాను అప్పటి నుంచి, కానీ నాకు ఇష్టం వేసుకోవాలా, బ్లాక్ షర్ట్ వేసుకోవాలా. హల్లెలూయా. మతము ఎప్పుడు కూడా దేని మీద ఫోకస్ పెడుతుంది? ఫిజికల్ అపియరెన్స్. బొట్టు పెట్టుకొని వచ్చావనుకో, ఏంటి క్రైస్తవురాలు ఉండి బొట్టు పెట్టుకున్నావు, పూలు పెట్టుకున్నావేంటి, ముసుగేసుకోలేదేంటి? మతం ఇవన్నీ. ఇదంతా ఏంటిది? మతము. మతం అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంతే. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దగ్గరనే ఆగిపోయారు, కానీ దేవుడి శక్తిని చూపించడము వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో హౌ టు షో ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీకు తెలుసా ఎన్ని క్యాన్సర్లు హీల్ అయ్యాయి ఇక్కడ, ఎన్ని హెచ్ఐవి హీల్ అయ్యాయి? మెనీ హెచ్ఐవి కేసెస్ దట్ దే గాట్ హీల్డ్. క్యాన్సర్ కేసెస్ స్వస్థపడ్డారు. చనిపోయిన వాళ్ళు లేచారు. నాకు తెలుసు చనిపోయిన వాళ్ళు లేచింది ప్రార్థన చేస్తే. హల్లెలూయా. కడుపులో చనిపోయింది, కడుపులో చనిపోయిన ఒక ఆమె, ఒక పాప కడుపులో చనిపోయింది. అప్పటికే 3 days అయింది చనిపోయి. హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చిందంటే ఆపరేషన్ చేస్తామండి, లేదు ప్రార్థన చేయించుకుందామని. గాంధీలో చేశారు, బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది, ఆ కుళ్ళిపోయింది లోపలంతా, దాన్ని తీసేయాలని అని హాస్పిటల్లో జాయిన్ అయితే ఏ హాస్పిటల్ పట్టారు? చివరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిందమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ జరుగుతుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చేసిందాం ప్రార్థన చేయించుకోవడానికి. ప్రార్థన చేయించుకుని అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన 2 గంటలకే ఆమె లోపల ఉన్న పిండం కదలడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఆఫ్టర్ 3 days. You see that happens. Hallelujah. జరిగింది అలా చాలా చాలా అద్భుతాలు జరిగాయి. మతములో సామర్థ్యాన్ని, శక్తిని నమ్మరు. నువ్వు ఎలా ఉన్నావు, నీ రూపం ఏంటి, బొట్టు పెట్టుకున్నావా, గాజులు వేసుకున్నావా, దుప్పటి కప్పుకున్నావా, సో ఆల్ దీస్ థింగ్స్ దే విల్ ఆస్క్, బట్ దే డోంట్ నో హౌ టు షో ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని శక్తితో ఉందంట. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ద పవర్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఇన్ వర్డ్, but it is the power of the Spirit of God. Hallelujah. Showing the Spirit of God, showing the power of God is the kingdom of God. యేసుక్రీస్తు ప్రభువు తన పరిచయం మొదలు పెట్టడానికి ముందు అప్పటి వరకు ఎవరిని స్వస్థపరచడానికి ముందు ఏమన్నారు తెలుసా? ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని మాట్లాడి పరిచర్య మొదలు పెట్టాడో, ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ స్వస్థపడిపోయారు. హల్లెలూయా. మరణించిన వారు లేచారు, వ్యాధులు స్వస్థపడ్డాయి, వాళ్ళ కాడులు విరిచేబడ్డాయి, దయ్యాలు పారిపోయాయి. హల్లెలూయా. అంటే ఏంటి? ఎప్పుడైతే పరలోక రాజ్యం సమీపిస్తుందో వ్యాధులు స్వస్థతలాగా మారతాయి, దురాత్మలు పారిపోతాయి, మరణము జీవంలాగా మారుతుంది. హల్లెలూయా. దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మతం కాదది, శక్తి. హల్లెలూయా. ఆ సామర్థ్యాన్ని చూపించాలంట సంఘం. క్రైస్తవుడు ఆ సామర్థ్యాన్ని చూపించాలి. కానీ ఏం చూపిస్తున్నాము? వేషము చూపిస్తాము. మనల్ని చూస్తే ఎవరైనా క్రైస్తవులు అనుకుంటారు, ఈజీగా అనుకుంటారు, బికాస్ ది అపియరెన్స్ దట్ వీ హ్యావ్. దేవుడు అది కోరుకుంటున్నాడా? కాదు, అది కాదు. అలాగ ఉండని చెప్పట్లేదు దేవుడు. నీ హృదయము పరివర్తనము చెందాలి, నీ వేషధారణ కాదు, నీ రూపము కాదు, నువ్వు వేసుకునే బట్టలు కాదు. యువర్ హార్ట్ has to be transformed. నీ ఆత్మ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నీ హృదయం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, దేవునితో కనెక్ట్ అయిపోవాలి, దేవుడి వాక్యానితో కనెక్ట్ అయిపోవాలి. హల్లెలూయా. ఆయన సామర్థ్యాన్ని చూపి, నేను చేయ కార్యం నువ్వు చేస్తావు, నేను చేసిన కార్యముల కంటే మరి గొప్ప కార్యములు చేస్తావు. దిస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫెయిత్. హల్లెలూయా. ఈ డెస్టినేషన్ ఉండాలని విశ్వాసానికి. క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. హల్లెలూయా. ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ works to your faith, you will die. Your faith will die. Hallelujah. ఒకవేళ ఈ రోజు వరకు నీకు ఏదైనా గురి లేదా, టేక్ ఏ డెస్టినేషన్ టుడే. హల్లెలూయా. ఒక గురి తీసుకో, ఒక గురి పెట్టుకో, ఆ గురి గురించి ప్రార్థన చేయి, దాని గురించి డెస్టినేషన్ గురించి ప్రార్థన చేయి. ప్రే ఫర్ యువర్ డెస్టినేషన్.
అండ్ సీ హౌ గాడ్ ఇస్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ది డిజైర్స్. ఆ డెస్టినేషన్కి ప్రార్థన చేసి దాన్ని పొందుకుంటే నీ విశ్వాసం అప్పుడు ఎదుగుతుంది. హల్లెలూయా. ఇంకో దాని గురించి, ఇంకో గొప్ప దాని గురించి, ఇంకో గొప్ప దాని గురించి ప్రార్థన చేయగలవు. ఇంకో గొప్పగా ఉండాలని ప్రార్థన చేయగలవు. హల్లెలూయా. మీకు తెలుసా, పోయిన లాక్డౌన్కి ఏం జరిగిందో చెప్తాను. 2 సార్లు లాక్డౌన్ అయింది మనకి, అవునా కదా? పోయినసారి లాక్డౌన్లో అన్ని సంఘాలన్నీ మూసేసుకున్నారు. పాస్టర్స్ అందరికీ, కొంతమంది ఉన్న పాస్టర్స్, బాగా సంపాదించిన పాస్టర్స్ హెల్ప్ చేశారు. కొంతమందికి రైస్ ఇవ్వడము, అది ఇవ్వడం, కొంతమంది సంథింగ్ జరిగింది. పేద పాస్టర్స్ అందరికి ఇచ్చారు. ఒక 2-3 పాస్టర్లు మాత్రమే మంచిగా ఉన్నారు. మిగతా పాస్టర్స్ అందరూ కూడా డౌన్ అయిపోయారు. 3 నెలలు, 3 months సంఘాలు లేవు. ఆఫరింగ్స్ వస్తేనే బ్రతకడం లేదు. ఆఫరింగ్ ఆ సమయంలో నేను కూడా 3 నెలలు సంఘము మూసేశాను. ఈ 3 నెలల్లో నా పరిస్థితి అలాగే ఉంటుందేమని, కానీ నేను ప్రార్థించాను. ఆ 3 నెలల్లో నేను అప్పటి వరకు చూడలేను 6.5 లక్షలు 3 నెలల్లో చూస్తాను నేను. హల్లెలూయా. 6.5 lakhs 6.5 లక్షలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎట్లా ఇచ్చాడు, ఎక్కడికి వచ్చింది అంటే అన్నో మనకు తెలియదు అంత. ఎప్పుడు దేవుడు ఇచ్చాడు 6.5 లక్షలు వచ్చాయి. అప్పుడు ప్రార్థించే, ప్రభా లాక్డౌన్లో అందరు ఉద్యోగాలు పోతున్నాయి, అందరూ ఆర్థికంగా బలహీనపడిపోతున్నారు, నాకు మట్టికి 6.5 లక్షలు ఇచ్చావా, నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదించావా అని అప్పటి నుంచి ప్రార్థించడం మొదలుపెట్టాను. మళ్ళీ తర్వాత సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సెకండ్ లాక్డౌన్లో ఏమైంది, సెకండ్ లాక్డౌన్ వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నాను సెకండ్ లాక్డౌన్లో ఏదో జరగబోతుంది అని ప్రార్థిస్తే, ఈ సెకండ్ లాక్డౌన్లో అప్పుడు 6.5 లక్షలు ఇచ్చాడు. తర్వాత 35 లక్షలతోని ఈ సంఘాన్ని కట్టాం సెకండ్ లాక్డౌన్లో. హల్లెలూయా. 35 lakhs. This church has been built in the lockdown. 2 months, 2 నెలల్లో. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా, థర్డ్ లాక్డౌన్ ఎప్పుడు వస్తుందని చూస్తున్నా. See, I have a destination to my faith. ఈ 3వ లాక్డౌన్ ఎప్పుడు పెడతారా అని చూస్తాను. మామూలు వార్తలు చెప్తున్నారు 3వ లాక్డౌన్ పెడతారంట అని. ఎప్పుడు పెడతారా అని. ఎందుకు, మొదటి లాక్డౌన్లో 6 లక్షలు ఇచ్చాడు, 2వ లాక్డౌన్లో 35 లక్షలు ఇచ్చాడు, 3వ లాక్డౌన్లో 3 కోట్లు ఇస్తాడేమో. ఎందుకంటే ఈ పక్కన ల్యాండ్ అంతా తీసుకోవాలనుకుంటున్నా. ఈ పక్కన 4 ఫ్లాట్లు ఉన్నాయి, ఆ 4 ఫ్లాట్లు 3 కోట్లు. సో ఐ వాంట్ టు టేక్ దట్ ల్యాండ్. సో అందుకే ఈ 3వ లాక్డౌన్ గురించి ప్రార్థన చేస్తున్నా, లాక్డౌన్ రావాలని. హల్లెలూయా. యు సీ దట్. అంటే లాక్డౌన్ లోకానికి ఏమైపోయింది, అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. నాకు మట్టికి యెహోవా మహిమ అయింది. హల్లెలూయా. యెహోవా మహిమ ఉదయించింది నా పైన. ఇదిగో లోకాన్ని చీకటి కమ్ముకుంటుంది, అయితే యెహోవా మహిమ మీ పైన ఉదయించును. హల్లెలూయా. So see how the things are changing from time to time, season to season. Hallelujah. ఒక అద్భుతము జరిగిందా, అద్భుతమును పట్టుకొని దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాలి. అద్భుతం గురించి ఆలోచించాలంటే అద్భుతం జరిగింది, అరే ఇది ఎలాగ జరిగింది అంటే, ఈ అద్భుతం చేసిన దేవుడు ఏదైనా చేయగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్. జలుబు తీసేసిన దేవుడు క్యాన్సర్ కూడా తీసేయగలడు. ఎందుకంటే జలుబు తీసేయడానికి దేవుడు ఏ శక్తిని ఉపయోగించాడో, క్యాన్సర్ తీసేయడానికి కూడా అదే శక్తి. అని శక్తిలో మార్పు ఉండదు. నీకు జలుబు పోయినప్పుడు జలుబే కదా, ఇది ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా పోతుంది అని దాన్ని నెగ్లెక్ట్ చేసావనుకో, నీ విశ్వాసము దాని మీద పెట్టలే, దేవుడి కార్యం మీద. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా, వారి మధ్యలో ఎన్ని అద్భుతాలు జరిగినా కూడా వారు దేవుణ్ణి అంగీకరించలేదు, వారు దేవుణ్ణి వెంబడించల. అందుకే పడిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. 2 మట్టుకి కాలేబు, యెహోషువ, వీరిద్దరి గురించి రాయబడింది ఏంటంటే, వారు నిండు మనస్సుతో యెహోవాని అనుసరించిరని. వీరిద్దరు వెళ్ళారు కానానికి. ఎందుకు వెళ్ళారు? నిండు మనసుతో ఏం చేశారంటే దేవుణ్ణి, అంటే ఏం చేశారు, ప్రతిరోజు మన్నా కురుస్తుంది. మిగతా వాళ్ళందరూ ఎరుకుంటున్నారు, వచ్చేసి తింటున్నారు, పడుకుంటున్నారు హాయిగా. వీళ్ళు మట్టికి ఆలోచన, అరే ఎలాగ వస్తుంది మన్నా, ఇది ఎంత అద్భుతము, ఎంత కష్టపడితే ఒకడు తిని బ్రతకాల, వాడు కడుపు నిండాలా, ఇంత కష్టపడితే వచ్చే ఈ మన్నా ఈజీగా ఫ్రీగా ఎలాగ వస్తుందని వారు ఆలోచించేవారంట ఇద్దరు. అంటే అక్కడ మొదలైంది వారి అద్భుతము చూసినప్పుడు వారి జీవితంలో ఏమైంది అంటే, ఒక ఆశ మొదలైంది. అంటే ఈ అద్భుతాన్ని చేసిన దేవుడు ఏదైనా చేయగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఈ అద్భుతమును నా జీవితంలో జరిగిందంటే
ఈ జలుబు పోయిందంటే ఇంకా ఏ వ్యాధి అయినా, బీపీ కానీ షుగర్ కానీ తీసివేయగలడు దేవుడు. హల్లెలూయా. ఈ తరతరాల నుంచి వచ్చే రక్తంలో వచ్చే వ్యాధి పోదు, అయినా సరే దీన్ని తీసేయగలడు దేవుడు. జలుబు తీసేశాడు కదా, హల్లెలూయా. ఆ మోకాళ్ళ నొప్పి పోయింది కదా, దేవుడు క్యాన్సర్ కూడా స్వస్థపరచగలడు. హల్లెలూయా. ఫెయిత్, విశ్వాసం. హల్లెలూయా. నీ విశ్వాసానికి ఏముండాలా? ఒక గురి ఉండాలి. ఈ గురి, ఇలాంటి గురి లేకపోతే విశ్వాసం వ్యర్థమైపోతుంది, నిరర్ధకమవుతుంది, దానికి అర్థం ఉండదు. హల్లెలూయా. ఫెయిత్ వితౌట్ వర్క్స్, ఇట్స్ అ డెడ్ ఫెయిత్. హల్లెలూయా. అద్భుతం జరిగినప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, పట్టుకోవాలి. అంటే ఈ అద్భుతం జరిగింది ప్రభా, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు ప్రభా, ఇంకా ఏం జరగబోతుంది నా జీవితంలో, ఇంకా ఏ గొప్ప అద్భుతం జరగబోతుంది, ఆశ, దానిపైన ఆశ ఉండాలి. అప్పుడు దేవుడు ఒక అద్భుతముతో మొదలుపెట్టి నీ తరతరాలన్నీ కూడా అద్భుతముతో నింపివేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యువర్ జనరేషన్స్ విల్ బి ఫిల్డ్ విత్ మిరాకిల్స్ అండ్ సైన్స్. హల్లెలూయా. కానీ ఒక అద్భుతం దగ్గర ఆగిపోతారు చాలామంది. స్వస్థపరిస్తే వస్తానండి. ఏం చేసి వస్తారంటే దేవుని సన్నిధికి? స్వస్థపరిస్తే. స్వస్థపరిస్తే వస్తావా? దేవుడికి తెలియదా? స్వస్థపరచబడని మళ్ళీ కనిపిస్తే ఒట్టు జంపు, నీ హృదయంలో ఆలోచన అది. స్వస్థపడని, స్వస్థత అయితే పొందుకొని మళ్ళీ కనిపిస్తే ఒట్టు రాను ఇంకా మళ్ళీ ఒకసారి. హల్లెలూయా. అది నీ హృదయంలో ఉన్న ఆలోచన, దేవుడికి తెలియదు ఆలోచన. అందుకే స్వస్థత వస్తుందా? రాదు. ఈ హృదయ ఆలోచన మారినప్పుడు, ప్రభా నువ్వు స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా నిన్ను విడిచిపెట్టను ప్రభా, నిన్ను వెంబడిస్తాను అని నిర్ణయించుకొని వచ్చి కూర్చున్నావా, మొదటి రోజే స్వస్థపడిపోతావు. హల్లెలూయా. ద ఫస్ట్ డే యు విల్ బి హీల్డ్. ఫస్ట్ డే, ఫస్ట్ అవర్. ఫెయిత్. సో దిస్ ఇస్ వాట్ కమిట్మెంట్ టు గాడ్. ఎంతమందికి ఉంది ఈ కమిట్మెంట్? ఎనీబడీ హ్యావ్ దిస్ కమిట్మెంట్? నన్ను స్వస్థపరిచిన జీవితంలో అద్భుతం జరగకుండా ప్రభా నిన్ను మట్టుకు నేను వెంబడిస్తాను అనేటువంటి కమిట్మెంట్ కనుక నీ హృదయంలో ఉంటే, నువ్వు ప్రార్థించిన ప్రతి ప్రార్థన ఒక అద్భుతం లాగా మారిపోతుంది. హల్లెలూయా. ఇట్ విల్ బికమ్ ఎ మిరకిల్. ఎవ్రీ ప్రేయర్ విల్ బికమ్ ఎ మిరకిల్. హల్లెలూయా. ఎవ్రీ ప్రేయర్ యు విల్ రిసీవ్ మిరకిల్స్, మిరకిల్ ఆఫ్టర్ మిరకిల్, మిరకిల్ ఆఫ్టర్ మిరకిల్. ఈ రోజు వస్తే నెక్స్ట్ వీక్ రావు, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తే మళ్ళీ రావు. ప్రార్థన చేస్తే ప్రభా ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా. ఏంది ఆశీర్వదించేది? ఏంటి ఆశీర్వదించేది? వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్? హల్లెలూయా. దేవునికి కమిట్మెంట్ అంటే చాలా ఇష్టం. ఆశ, ఒక ప్యాషన్ ఉండాలి. ప్యాషన్, యూ నీడ్ టు హ్యావ్ ద ప్యాషన్ టువర్డ్స్ గాడ్. యాకోబు ప్రార్థన చేస్తాడు, తెల్లవారుతున్నది నన్ను వెళ్ళిపోనివ్వు అని దూత అడిగినకుండా ఆ కాలు పట్టుకొని అలాగా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ఏంటిది? ఆశ. ఆశీర్వాదము పొందుకునే ఆశ ఇది. హల్లెలూయా. తెల్లవారిపోతుందయ్యా, విడిచిపెట్టు, నన్ను ఆశీర్వదిస్తే తప్ప విడిచిపెట్టను అని గట్టిగా పట్టేసుకున్నాడు. చేసేది ఏం లేక కొట్టేస్తాడు తొడపైన. ఈ తొడ కూడిపైన కొడితే విరిగిపోతుంది ఎముక. అయినా సరే అలాగా కాలు ఈడ్చుకుంటూ పట్టేసుకుంటాడు గట్టిగా. ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. చేసేది ఏం లేక ఏమంటాడు? ఇంకా ఆశీర్వదించేస్తాడు. హల్లెలూయా. ఆ రోజు యాకోబు ఆశీర్వదించబడి ఈ రోజు ఇశ్రాయేల్గా మారి ఒక దేశంలాగా ఏర్పడ్డాడు. హల్లెలూయా. ఇట్స్ బికమ్ ఎ నేషన్ టుడే. ఎ నేషన్, ఇజ్రాయెల్. ఆ రోజు ప్రార్థన చేస్తాడు నన్ను ఆశీర్వదించని. ఈ రోజు వరకు ఇశ్రాయేల్ ప్రజలు నిలిచి ఉన్నారంటే బికాస్ ఆఫ్ దట్ టర్నింగ్ ప్రేయర్. దట్ ప్రేయర్ తరతరములు ఆశించబడ్డాయే లేదా ఒక ప్రార్థనతోని, వన్ సింగిల్ ప్రేయర్. దేవునితో కొట్లాడి గెలిచాడంట. హల్లెలూయా. పోరాడి గెలిచాడు.
మగసిరి గలవాడైన బైబుల్ ఆయన గురించి రాశాడు. ఎవరి గురించి రాయలేదు అలాగా. మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచాను. హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఇలాంటి కమిట్మెంట్? డూ యూ హ్యావ్ దిస్ కమిట్మెంట్ టుడే? ఒక వారం వస్తావు, 2 వారాలు వస్తావు, జరగట్లేదు, మానేస్తావు. స్వస్థత జరగట్లేదు, మానేస్తావు. ప్రార్థించడం మానేస్తాం. నువ్వు ఆశ్రయించే వరకు ప్రభువా నిన్ను విడిచిపెట్టను అని కమిట్మెంట్తో రా. దేవుడికి చేసేది ఏముంటుంది? ఇంకా ఆశ్రయించడం తప్ప. God doesn't have a choice except to bless you. మరి అనుకోండి అందరిని ఆశీర్వదిస్తాడు. ఎవరో కొంతమందిని ఆశీర్వదిస్తాడు. బాగా నీతిమంతుని ఆశీర్వదించాడు. యాకోబు నీతిమంతుడు కాదు. ఇన్ఫర్మేషన్, ఆ రోజు ప్రార్థించిన రోజు యాకోబు నీతిమంతుడు కాదు. అబద్ధమాడి దొంగతనంగా ఏం చేశాడు? ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలను ఏం చేశాడు? కొట్టేశాడు. హల్లెలూయా. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. మోసగాడు, మోసం చేశాడు. నీతిమంతుడా? ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుడా? కాదు. దేవుడు ఏమంటాడు? నీ పేరేంటి అని అడుగుతాడు. దేవుడికి తెలియదా యాకోబు పేరు? యాకోబు పేరు దేవుడికి తెలుసా లేదా? తెలిసి కూడా ఎందుకు అడుగుతాడు? ఎందుకు అడుగుతాడు? హల్లెలూయా. అంటే ఒకవేళ దేవుడు అడిగితే నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు యాకోబు ఏం చెప్పాలి? మోసగానే ప్రభు అని చెప్పాలి. అవునా కదా? నా పేరు అదే, మోసగాడు నా పేరు. యాకోబు అంటే మోసగాడు. అవును, నేను మోసగానే ప్రభా. నా పేరు అడిగే కదా, చూడు నేను మోసగాడినే, అయినా సరే నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. మోసగానే నేను, అయినా నన్ను ఆశీర్వదించు. ఒకవేళ నువ్వు ఆశీర్వదిస్తే నేను ఇక మీదట మోసము చేయను, అబద్ధం ఆడను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు పేరు అడిగినప్పుడు యాకోబు నేను మోసగాన్ని అని చెప్పాడో, దేవుడు అనుకోడు, బిడ్డ నువ్వు నా పరీక్షలో నెగ్గావు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. హల్లెలూయా. నౌ యు బికమ్ ఇశ్రాయేల్. మారిపోయాడు ఆ రోజు నుంచి యాకోబు. మోసం చేయలే. మళ్ళీ ఎలాగున్నాడు అలాగో దేవుని సన్నిధికి రావాలా. అక్కర్లేదు మనకు వేరేటి అని అక్కర్లేదు. హౌ యు ఆర్, కమ్. తాగే అలవాటు ఉందా? రా అలాగే. సిగరెట్ తాగేలు రా అలాగే దేవుడి సన్నిధికి. దేవుడు మారుస్తాడు. God will change you. His grace, His love will change you. ఎంతమంది తెలుసా? చాలా మంది తాగుబోతులు మారారు మన సంఘంలో. చాలా మంది మారారు. కంపు కొట్టేది ఇక్కడికి వచ్చి ప్రార్థన చెప్పించుకుని నోట్ల నుంచి వాసన వచ్చేది మద్యం. ప్రార్థన చేస్తే సాక్రమెంట్ ఇచ్చేవాడు, ఆయనకి ఆయిల్ పోసేవాడు నోట్లో. ప్రార్థన చేస్తే వాళ్ళు నాకు తెలిసిన పచ్చి తాగుబోతుల్లో 3 సేవకులుగా మారిపోయారు ఈరోజు. దే బికమ్ ఎ ప్రీచర్, ఎవాంజలిస్ట్. ముగ్గురు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే తెల్లారు లేవగానే వైన్ షాప్ ముందు ఉండేవాళ్ళు. ఎవ్రీ మార్నింగ్ ఎప్పుడు తెరుస్తారా వైన్ షాప్ అని వైన్ షాప్ ముందు ఉండేవారు. ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అయినా, ఎన్నిసార్లు అవమానించినా కూడా వదిలిపెట్టలేదంట. ఎందుకంటే బలహీన పడిపోయారు, దానికి బానిస అయిపోయారు, బయటికి రాలేకపోయారు. చర్చికి వచ్చారు. అలా వెళ్తూ వైన్ షాప్ పక్కనే ఉండేది. అప్పుడు తులసి కాలం ఎదురుగా వైన్ షాప్, అక్కడ తాగేసి ఇక్కడికి వచ్చేవారు. లింగంపల్లి చర్చ్ ఉన్నప్పుడు, అది బిగ్ చర్చ్. తాగేసి వచ్చేవారు, ప్రేర్ చేసేవారు. వాళ్ళకి చాలామంది ఏమంటారు, తాగావా చర్చికి రాకు, పరిశుద్ధంగా ఉంటేనే చర్చికి రావాలి. వాడు ఎప్పుడు పరిశుద్ధంగా మారాలి, ఎప్పుడు చర్చికి రావాలి. మారతాడా? సాధ్యమా? వాడు పరిశుద్ధంగా మారి చర్చికి వస్తాడా? రాడు. మరి పరిశుద్ధంగా మార్చేదేంటి? దేవుడి సన్నిధే పరిశుద్ధంగా మారుస్తుంది. హల్లెలూయా. బ్రింగ్ హిమ్ హియర్, గాడ్ విల్ మేక్ హిమ్ హోలీ. హల్లెలూయా. బ్రింగ్ హిమ్. వాడు ఎలా ఉన్నా తీసుకురా దేవుడి సన్నిధికి, మారుతాడు. ఖచ్చితంగా మారుతాడు 100%. బికాస్ దేర్ ఇస్ ఎ పవర్ in the presence of God that will change. ఒకవేళ ప్రార్థన చేయించుకుంటే ఈ రోజు వరకు తాగుబోతులాగా ఉండేవారు. ఇంకా ఎక్కువ తాగుడు అయిపోయేది. హల్లెలూయా. ఇంకా ఎక్కువ బానిసలు అయిపోయారు. ఆ రోజు ప్రార్థన చేయించుకున్నారు కాబట్టి ఈ రోజు ఏమైపోయారు వాళ్ళు?
అనేకులకు బోధించేవారుగా మారిపోయారు. హల్లెలూయా. దే ఆర్ బికమ్ ఎ ప్రీచర్స్, ఎవాంజలిస్ట్. అనేక ప్రాంతాల్లో సువార్త చెప్తున్నారు. దిస్ ఎ పవర్. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఏముంది? శక్తి. ఆ శక్తి నీకు బలహీనత అంటేనే చూడండి, బలహీనత అంటే ఏంటి? నువ్వు జయించలేనిదే బలహీనత. నువ్వు ఎప్పుడైతే ఒకదాన్ని జయించలేకపోతున్నావో నువ్వేమైపోయావు ఆ విషయంలో? బలహీనుడవు. కాబట్టి జయించలేకపోతున్నావు. ఇప్పుడు ఈ బలహీనతల నుంచి బయటకు తీసుకురావాలంటే ఎవరు తీసుకొస్తారు నిన్ను? ఎవరు బయటకు తీసుకురావాలి? డాక్టర్ తీసుకొస్తారా? ఫ్రెండ్స్ తీసుకొస్తారా? బంధువులు తీసుకొస్తారా? ఎవ్వరు కూడా ఆ బలహీనత నుంచి బయటకు తీసుకురాలేరు నిన్ను. ఎందుకంటే ప్రతి ఒక్కరు బలహీనతలోనే ఉన్నారు. ఎవరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత గల వ్యక్తి ఇంకో బలహీనుని బయటకు తీసుకురాలేరు. అయితే ఇప్పుడు మరి ఈ బలహీనం ఉన్న వ్యక్తి ఎలాగ బలంగా మారాలా? ఎలాగ శక్తి పొందుకోవాలి? ఎవరు ఇవ్వాలి ఆ శక్తి అతనికి? దేవుడు, గాడ్. అందుకే ఆయన అంటాడు, నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు, ఎవరిని పిలవడానికి వచ్చాను? అందరూ చెప్పాలి, ఎవరిని పిలవడానికి వచ్చాడంటే ఆయన? పాపులని పిలవడానికి వచ్చాను. హల్లెలూయా. నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు. నువ్వు నీతిమంతుడు నాకు అక్కర్లేదంటాడు దేవుడు. ప్రభువా నేను నీతిమంతుని తెలుసా అంటే నువ్వు నాకు అక్కర్లేదంటాడు. నేను వచ్చింది నీకోసం కాదు. నేను ఎవరి కోసం వచ్చాను? పాపులని పిలవడానికి వచ్చాను. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బలహీనతలో ఉన్నావా, భరించలేని పరిస్థితుల్లో ఉన్నావా, ఇది నా వల్ల కాదు అని ఓడిపోయి అక్కడ ఆ బంధకంలో ఉండిపోయావా, ఆ పాపంలో చిక్కబడి ఉన్నావా, అప్పుడు అంటాడు దేవుడు, కామ్, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను విడిపించి అలాంటి బలహీనతలో ఉన్న వందల వేల మందిని విడిపించేవాడిగా చేస్తాను. హల్లెలూయా. నిన్ను బాగు చేసి అలాంటి వందల మందిని బాగు చేసేవాడిగా మారుస్తాను. హల్లెలూయా. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. బలహీనతలో ఉన్నవాడిని చర్చికి రానివ్వకుండా ఆపేస్తున్నాం మనం. వాడెప్పుడు విడిపించబడాలా? వాడెప్పుడు పరిశుద్ధంగా మారుతాడు? హల్లెలూయా. కరెక్టే, చర్చి పరిశుద్ధుల కొరకే, పరిశుద్ధులు అందరూ రావాలా, పరిశుద్ధులు ఉండాలా. కానీ లోకంలో ఎవడు పరిశుద్ధుడు? ఎవరు పరిశుద్ధులు లోకంలో? మరి ఎవరు ఉన్నారు సంఘంలో? ఎవరు వస్తారు సంఘానికి? పరిశుద్ధులు రావాలంటే ఎవరు వస్తారు సంఘానికి? హూ విల్ కమ్? అదే ప్రతి వాడిని పరిశుద్ధులుగా మార్చడానికి సంఘం ఉందని చెప్పాడు అనుకో, లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి సంఘంలో కనిపిస్తాడు. హల్లెలూయా. పీపుల్ విల్ కమ్ బికాస్ దెర్ ఇస్ ఎ చేంజ్. ఈ బోధ లేదు ఎక్కడ. ఈ ప్రీచింగ్, దిస్ ప్రీచింగ్ వాస్ నాట్ దేర్. దిస్ ఇస్ గ్రేస్. ఈ వాక్యము కృప బోధించడం లేదు. కాబట్టి సంఘాలు ఏమైపోతున్నాయి? బలహీనపడిపోయి ఒక మతంలాగా మారిపోయాయి, మతంలో కలిసిపోయాయి. దే బికమ్ ఎ రిలీజియన్. అందుకే బయట ఉన్న వాళ్ళు ఏమంటే కిరస్తాని మతం అంటున్నారు మనల్ని. హల్లెలూయా బ్యాచ్ అంటున్నారు, నిన్ను తక్కువ కులమాడు అంటున్నారు, ఫారెన్ దేవుడు అంటున్నాడు. ఎక్కడో మతం తీసుకొచ్చి ఇక్కడ బోధిస్తావు, ఇక్కడ చెప్తావు. ఎందుకు? ఒకవేళ నువ్వు గనుక దేవుడి సామర్థ్యం కలిగి అద్భుతాలు చేసేవాడు అయితే నువ్వు బయట ఉండదు బిడ్డ, నా ఇంట్లో ఉండని పిలుచుకుంటారు నిన్ను. హల్లెలూయా. నా ఇంట్లోకి రా, నా ఇంట్లో కాలు పెట్టు అంటారు. హల్లెలూయా. దే విల్ కాల్ యూ ఇఫ్ యు షో ద పవర్ ఆఫ్ గాడ్. నిన్ను కొట్టినవాడే, నిన్ను తిట్టినవాడే నీకు చేతులెత్తి దండం పెడతాడు, నమస్కారం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. What I'm preaching is life. Faith, విశ్వాసం. అందరు విశ్వాసం అనండి. మళ్ళీ చెప్పండి, విశ్వాసం అనండి. ఏం చేయాలి? విశ్వాసము ఇలాంటి క్రియలు చూపించాలి. అప్పుడే నువ్వు లోకానికి ఏమవుతావో? వెలుగు. When you become the light to the world. దేవుడు 2000 సంవత్సరాల కింద చెప్పాడు సంఘం లోకానికి వెలుగు అని. కానీ లోకం ఎక్కడ కలిసిపోయింది? చీకట్లో కలిసిపోయింది. సంఘం కూడా చీకటి అయిపోయింది. సంఘంలో కూడా వెలుగు లేదు. కానీ సంఘం ఏమవ్వాలి లోకానికి? వెలుగు. వెలుగు అంటే ఏంటి? స్వస్థత వెలుగు, సామర్థ్యం వెలుగు, విడుదల వెలుగు, పరిశుద్ధత వెలుగు, నీతి వెలుగు, దేవుడి శక్తిని చూపించిన వెలుగు. ఇట్స్ అ లైట్. ఇది కనిపించాలండి. ఈ సామర్థ్యం సంఘం నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. ఈ శక్తి బయటికి రావాలి సంఘంలో నుంచి. అప్పుడు ఎవరైనా కొడతారని తిరస్కరిస్తారా? ఎవరైనా హింసిస్తారా సంఘాన్ని? సంఘంలోకి
వచ్చిన ప్రతి వ్యక్తి స్వస్థపడిపోయాడు అనుకో, ప్రార్థించమని స్వస్థపడిపోయాడు అనుకో, ఎవరైనా కొడతారా నిన్ను, ఎవరైనా తిడతారా, ఎవరైనా హింసిస్తారా నిన్ను? మరి ఎందుకు ఈరోజు సంఘాన్ని హింసిస్తున్నారు? క్రైస్తవుని ఎందుకు హింసిస్తున్నారు? ఈ రోజు నుంచి మనందరిలో నుంచి దేవుడు ఆ సామర్థ్యాన్ని బయటకు తీసుకొచ్చును గాక. హల్లెలూయా. ఆ సామర్థ్యం నువ్వు చేస్తే స్వస్థపడిపోవాలి జనాలు. ఆడ కొట్టడానికి వచ్చాను నీకు ఇలాగా, నడునొప్పి ఉందా, వేసినామని నడునొప్పి పోయింది అనుకో, అరే ఏమైపోయింది, నడునొప్పి పోయింది బ్రదర్, నువ్వు ప్రార్థించి నడునొప్పి పోయింది కదా, నన్ను ఆశీర్వదించు బ్రదర్ అని ఆ తల నీ ఎదుట వంగుతుంది, నీ మోకాలు ఎదుట వంగుతుంది. హల్లెలూయా. నీ ముందు మోకాళ్ళు ఇస్తాడు. మైత్రి గ్రౌండ్స్ మీటింగ్స్ పెట్టాము ఒకసారి, ఫస్ట్ 2015 అనుకుంటా, 2015 16 మేడం, ఎప్పుడు పెట్టాము? 15 2015 రైట్? మీకు గుర్తుంది కదా, మీకు తెలుసు. ఒక బ్యాచ్ వచ్చింది, ఆ తర్వాత సాక్ష్యం చెప్పాడని వచ్చి 3వ రోజు మీటింగ్, మరి సెకండ్ డేనే ఇప్పుడు వచ్చారంట. మొత్తం ఫస్ట్ సెకండ్ డేనే థర్డ్ డేనే వచ్చారు. 3 రోజుల మీటింగ్ ఉండి 5గురు 6గురు వచ్చారు మొత్తం. ఎందుకు వచ్చారు? వాక్యం వినడానికి కాదు, వేసేయడానికి వచ్చారు. స్వస్థత గురించి బోధిస్తున్నాను, దయ్యములు పారిపోతాయి చూడు, అనేక మంది స్వస్థపడిపోతున్నారు అని స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నాను, స్వస్థత గురించి బోధిస్తుంటే స్వస్థత గురించి బోధిస్తున్నాడు. వీడి కాలు చేయి తీసేస్తే దేవుడు ఎలాగ స్వస్థపరుస్తాడో చూద్దాము అని రెడీ అయిపోయారు, ప్రిపేర్ అయిపోయారు. అక్కడ కొంచెం దూరంలో ఉండి, దాదాపు ఒక 5,000 మంది అంతా ఉన్నారు అక్కడ ఉండి ఆలోచిస్తున్నారంట, వేసేద్దాం, ఆ వాక్యం అయిపోయిన స్టేజ్ దిగగానే వీడి కాలు చేయి తీసేద్దాం. చూడ్డానికి పిల్లల్లాగా ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, వేసేద్దామని రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ స్వస్థత ప్రార్థన చేస్తాను స్టేజ్ పై నుంచి. అయిపోయింది, వాక్యం అయిపోయింది, లాస్ట్ ప్రేయర్ చేస్తాను, హీలింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు అతను అక్కడ ఉన్న, నాకు తెలియదు, ఆయనకి స్పాండిలైటిస్ పెయిన్ ఉందంట. స్పాండిలైటిస్ పెయిన్ అంటే మెడ ఇలా తిప్పలేడు, చేయలేడు, ఎప్పుడు 24 గంటలు నొప్పిలో ఉంటుంది. ప్రార్థిస్తున్నప్పుడు ఆయన స్వస్థపడిపోయి తర్వాత చర్చికి వచ్చి, అంటే అక్కడ మీటింగ్స్ అయిపోయినాయి, నెక్స్ట్ సండే చర్చికి వచ్చి అందరి ముందు వచ్చి నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. బ్రదర్ మీకు తెలుసా, నేను ఈరోజు ఇక్కడ చర్చికి వచ్చానంటే, ఒకవేళ నీ ఈరోజు చర్చికి రాకపోతే మీరు వచ్చి ఉండేవారు కాదన్నాడు. నేను వచ్చి ఉండేవారు కాదు. ఎందుకు? నీ కాలో చేయి తీసేసేవాళ్ళం, కాలో చెయ్యో తీసేసేవాళ్ళము, నేను కొట్టేవాళ్ళం బాగా, అందుకోసమే మేము వచ్చాము ఆ రోజు. కానీ ఆ రోజు నువ్వు ప్రార్థన చేసావు బ్రదర్, ప్రార్థన చేసినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నాకు తెలియదు, కానీ నువ్వు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు ఆ కళ్ళలో నుంచి ఏదో శక్తి వచ్చి నా శరీరంలో స్పాండిలైటిస్ పెయిన్ని పూర్తిగా తీసివేసింది బ్రదర్ అని చెప్పి, నేను క్రైస్తవునిగా మారిపోయాను. ఐఎమ్ నాట్ బికమ్ క్రిస్టియన్. స్వస్థపడిపోయాను బ్రదర్. దేనికోసం వచ్చాడు? కొట్టడానికి. ఏమైపోయాడు? క్రైస్తవుడు అయిపోయాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం దేవుడికి. అంటే నువ్వు శక్తిని చూపించే, యూనిట్ టు షో ద పవర్ ఆఫ్ గాడ్, దట్స్ ఇట్. ఎందుకు? ఎవరు కొడతారు నిన్ను? ఎవరు హింసిస్తారు సంఘాన్ని? ఈ సామర్థ్యాన్ని చూపించగలిగితే ఎవరైనా హింసిస్తారా సంఘాన్ని? మరి ఈ సామర్థ్యం ఒక దేవుడు నాకే ఇచ్చాడా, నీకు కూడా ఇచ్చాడా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి స్వస్థపరిచే సామర్థ్యం ఉంది. హల్లెలూయా. దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యం ఉంది, రోగులను బాగు చేసే సామర్థ్యం ఉంది. హల్లెలూయా. ఎవ్రీబడీ హ్యాస్ దిస్ పవర్. ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. సాక్ష్యం ఎంతమంది విన్నారు? ఇది ఉంది మా దగ్గర, సాక్ష్యం ఇంకా ఉంది. ఒక ఆమెనేనా? మళ్ళీ అప్పుడు మొదటి నుంచి వస్తున్నాయి, 2015 నుంచి వస్తున్నాయి. మీరు కూడా విన్నారా? ఓకే. ఎందుకు? అప్పుడు మీరు వ్యాపారం కోసం వచ్చారు కదా అక్కడికి. వీళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, ఫిక్స్ అయిపోయారు, సంఘంలోకి వచ్చేస్తారు. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా చర్చికి రావడం మొదలు పెడుతున్నారు. అక్కడ అంతమంది ఉన్నారు కదా, ఏదో ఒక వ్యాపారం జరుగుద్దని వ్యాపారం చేసుకోవడానికి వచ్చారంట వాళ్ళు. ఆ వాక్యం విని, వాక్యానికి మరి వాళ్ళు లోబడిపోయి దేవుడి సన్నిధికి రావడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తారు. సంగారెడ్డి నుంచి వస్తారు. సంగారెడ్డి ఇక్కడ కాదుగా, చాలా దూరం. సో దే ఆర్ కమింగ్. హల్లెలూయా. You see that? What I'm preaching. So there's a power that can change. దేవుడి సన్నిధిలో ఏముంటుంది? సామర్థ్యం, శక్తి ఉంటుంది. హల్లెలూయా. ఈ శక్తి నిన్ను మార్చేస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. నిన్ను మార్చడం కాదు, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బాగు చేస్తానని చెప్పడు, నిన్ను బాగు చేసి అనేకులకు బాగు చేసేవాడిగా పెడతాను. హల్లెలూయా. దేవుడు అబ్రహాంను ఆశీర్వదించినప్పుడు అంటాడు, నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా పెడతాను. హల్లెలూయా.
నిన్ను స్వస్థపరిచి అనేకులను స్వస్థపరిచేవాడిగా చేస్తాను. ఒకవేళ నువ్వు క్రైస్తవుడి యొక్క పరిస్థితి వేరు, లోకం యొక్క పరిస్థితి వేరు ఎప్పుడు కూడా. ఎందుకు వేరు అంటే, క్రైస్తవుడికి కనుక ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, నువ్వు దేవుడిని నమ్ముకున్నవాడు, దేవుని ఎరిగినవాడు, దేవుడి సన్నిధికి వచ్చేవాడు, దేవుడికి లోతుగా తెలుసు, అయినా సరే నీకు ఒక వ్యాధి వచ్చిందనుకో, ఆ వ్యాధి నిన్ను పాడు చేయడానికి కాదు, కానీ దేవుడు ఆ వ్యాధి ద్వారా ఆ వ్యాధిని స్వస్థపరిచే విశ్వాసం నీకిచ్చి, నీ ద్వారా అలాంటి వ్యాధి ఉన్న కొన్ని వందల మందికి స్వస్థతనివ్వడానికే. హల్లెలూయా. కొన్ని వేల మందిని నీ సన్నిధికి నడిపించడానికి. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడికి వచ్చే వ్యాధి వేరు, లోకంలో వచ్చేవాడి వ్యాధి వేరు. నీలో నుంచి సాక్ష్యం బయటకు వస్తుంది. హల్లెలూయా. యు విల్ కమ్ విత్ ద టెస్టిమనీ. చాలా హాస్పిటల్ తిరిగాను బ్రదర్, ఈ హాస్పిటల్ ఏమో లేదు, కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను, పోయింది నొప్పి, పోయింది ఆ బాధ, పోయింది ఆ బలిత. లోకంలో ఉన్నవాడు హాస్పిటల్ ఇంకా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, పోలేవాడికి. నీకు పోయింది అంటే ఏంటి? వాడికి వచ్చిన వ్యాధి పరిస్థితి వేరు, నీకు వచ్చిన వ్యాధి పరిస్థితి వేరు. ఒక సమస్య క్రైస్తవుడికి వస్తే అదే సమస్య లోకంలోకి వస్తే, లోకంలోకి వచ్చిన వాడికి ఆ సమస్య నాశనానికి తీసుకెళ్తుందేమో, కానీ క్రైస్తవుడికి వచ్చిన ఆ సమస్య మహిమలో నుండి అధిక మహిమలోకి తీసుకువెళుతుంది. హల్లెలూయా. విశ్వాసంలో నుంచి అధికమైన విశ్వాసంలోకి తీసుకువెళుతుంది. You will enter into another new zone, higher dimensions. Hallelujah. This is a Christian life. Christian is very powerful. Hallelujah. దేవుణ్ణి అంగీకరించడం అంత ఈజీ కాదు. మీకు తెలుసా, నువ్వు దేవుణ్ణి అంగీకరించాలి అంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. హల్లెలూయా. చాలామంది అంటారు, అంటే చాలామంది ఏమనుకుంటాం మనము, నేను దేవుని సన్నిధికి వస్తే నా పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. కరెక్ట్ కావచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిచ్చింది ఏంటంటే, ఎందరు నిత్య జీవానికి ఎందరైతే నిర్ణయించబడ్డారో వారందరూ దేవుని వాక్యాన్ని అంగీకరించిరి అని ఉంది బైబిల్. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది అది? లెట్స్ గో బ్యాక్ అట్ ద స్క్రిప్చర్. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన Acts chapter number 13 and verse number 48. Yes sir. Right, చదవండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరు విశ్వసించారంట? నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు. అంటే అందరూ అంగీకరించారా? ఎవరి పేరైతే రాయబడి ఉందో వారు అంగీకరించారా? ఎవరు అంగీకరించారు చెప్పాలి? నిర్ణయించబడిన వారు. దేనికోసం నిర్ణయించబడిన వారు? నిత్య జీవం కోసం. అంటే నువ్వు దేవుణ్ణి విశ్వసించావు అంటే, దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే, నువ్వు నమ్ముకోవడానికి ముందే, నువ్వు పుట్టడానికి ముందే నీ పేరు దేవుడు రాసి పెట్టాడు, ఇతడు విశ్వసించి నిత్య జీవాన్ని పొందుకుంటాడని. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. యు హావ్ బీన్ చూసన్ బిఫోర్ ఈవెన్ ది ఫౌండేషన్. ఇప్పుడు నీ పేరు రాయబడాలా? రాసి ఉంటే దేవుని సన్నిధికి వచ్చావా? ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చావు కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలా, లేకపోతే జీవగ్రంథంలో రాయబడింది కాబట్టి దేవుని నమ్ముకున్నావా? కానీ సంఘం రివర్స్లో బోధిస్తాగా, పాస్టర్లు రివర్స్లో బోధిస్తారా లేదా? రివర్స్, అన్ని రివర్సే. అదేం అర్థం కాదు. మోషే కూడా ప్రార్థన చేస్తాడు, చూడు ప్రభువా, ఒకవేళ నువ్వు వీరిని నాశనం చేస్తే ముందు నా పేరు జీవగ్రంథంలో నుంచి తుడిచివేయి. అంటే ముందే మోషే పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా, లేకపోతే రాయబడుతుందా? రాయబడింది కాబట్టే తుడిచివేయి అంటున్నాడు. బిఫోర్ ఇట్ ఇస్ బీన్ రిటెన్. ఇదిగో జీవగ్రంథంలో నా పేరు ఉంది కదా, ముందు దాన్ని తీసేసిన తర్వాత వీరిని సంహరించు. అంటే దేవుని ప్రజల మీద ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు అంటాడు మోషే నువ్వు తప్పుకో, ఒక్క దెబ్బతోనే మొత్తం అందరిని తీసేస్తాడు, అందరిని చంపేస్తాను. ఉగ్రత వచ్చేస్తుంది, ఒక్కడి దెబ్బతో మొత్తం అందరిని చంపేస్తాను, నువ్వు తప్పుకో అంటే మోషే దేవునికి ప్రజలకి మధ్యలో నిలబడి, ప్రభువా ఇది నీవు తీసుకొచ్చిన జనము, ఐగుప్తు నుంచి నువ్వు నడిపించావు,
నువ్వు నడిపించినప్పుడు అద్భుతములను చూసి అనేక దేశాలు వణికిపోయారు, గజగజ వణికిపోయారు. నీ దేవుడు గొప్పవాడని చెప్పారు. నువ్వు వారిని కానాన్ని నడిపిస్తానని వాగ్దానం చేసి తీసుకొచ్చావు. మార్గమధ్యంలో వారిని సంహరిస్తే నీ నామానికి అవమానం వస్తుంది కదా అని చెప్పి, ఒకవేళ నువ్వు వారిని సంహరించేది అయితే ముందు నా పేరు జీవ గ్రంథంలో నుంచి కొట్టివేయి, అప్పుడు సంహరించాడు. అంటే మోషే పేరు ఆల్రెడీ ఏమైపోయింది? రాయబడి ఉంది. ఇప్పుడు నీ పేరు కూడా ఏమైంది? ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నావు కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. యువర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ బీన్ రిటన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీది ఏం చేయాలంటే ఆ పేరు పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. దట్ ఈస్ ఫెయిత్. అంతే. నువ్వు సంపాదించుకోవడానికి కాదు, సంపాదించుకున్నది భద్రంగా పట్టుకోవడానికి క్రైస్తవ యాత్ర. రాస్తాడో లేదో, పరలోకం వెళ్తానో లేనో, దేవుడు తీసుకెళ్తాడో లేదో, వదిలేస్తాడో భూమి మీద కాదు. దేవుడు ఆల్రెడీ నిన్ను పరలోకంలోకి తీసుకెళ్ళిపోయిన వారని చెప్పాను. దేవుడు ఆల్రెడీ ఎక్కడ పెట్టాడు? నిన్ను పరలోకంలో పెట్టాడంట. పరలోకంలో ఆయనతో పాటు సింహాసనంలో కూర్చుండి ఉన్నావు కాబట్టి, నేను ఆల్రెడీ సింహాసనంలో కూర్చుని ఉన్నాను కాబట్టి ఆ స్థానమును పోగొట్టుకోకుండా ఉండడానికి నా విశ్వాస యాత్ర. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇది? విశ్వాస యాత్ర అంటే పొందుకోవడానికి కాదు, పొందుకున్నది పోగొట్టుకోకుండా ఉండడానికి. ఆయన రక్తం ద్వారా సమస్తం ఇచ్చేశాడు దేవుడు. సిలువలో సమస్త ఆశీర్వాదాలన్నీ కూడా మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు మన విశ్వాసం ద్వారా ఏం చేయాలా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలని పోగొట్టుకోకుండా భద్రంగా కాపాడుకొని వాటిని పొందుకోవాలి. హల్లెలూయా. రిసీవ్ ఎవ్రీ బ్లెస్సింగ్. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ ఏం చేశారంట? ఎంతమంది విశ్వసించారు ఇక్కడ? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎంతమంది విశ్వసించారు దేవుణ్ణి? అది చేయొద్దండి. నేను విశ్వసించాను కాబట్టి ఇక్కడ ఉన్నాము కదా, లేకపోతే ఎక్కడ ఉంటావు? ఆదివారం ఈరోజు రకరకాల ఆపర్చునిటీ ఇస్తాడు సాతానుడు. మెనీ వేస్ టు ఎంజాయ్. ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. పబ్బులకు వెళ్ళొచ్చు, పార్కులకు వెళ్ళొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళొచ్చు, ఊర్లోకి వెళ్ళొచ్చు. దొరికేది ఒక రోజు అని. అంటే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అంటే మనం పని చేసుకొని స్కూల్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి, అన్నీ ఓపెన్ అయిపోయినాయి, అవునా కదా? ఒకటో రోజు కాబట్టి ఎంజాయ్ చేయాలని. కానీ మనం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ఏంటి? నిత్య జీవం కోసం నిర్ణయించబడ్డాము కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చున్నాము. హల్లెలూయా. కూర్చోడానికి కారణం ఏంటి? నిర్ణయించబడ్డాము. యు హావ్ బీన్ చూసన్ ఫర్ ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను నిర్ణయించబడిన వాడను. మళ్ళీ చెప్దాం గట్టిగా, నేను నిర్ణయించబడిన వాడను. అయితే దాన్ని పోగొట్టుకోవద్దు. ఏం చేయొద్దు? పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ. బై ఫెయిత్ యూ కెన్. విశ్వాస యాత్ర అంటేనే అది ఇచ్చిన దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఫెయిత్ దేని గురించి చెప్పాను నేను? విశ్వాసానికి గురి. Give a destination to your faith. Then your faith will remain, will persistence. Hallelujah. Otherwise it will die. Hallelujah. Very good. So వాక్యం బలంగా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళి చాలామంది సింహాలు బయటికి వెళ్ళిపోతున్నారేమో. లయన్స్ గోయింగ్. హల్లెలూయా. అందుకే దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ఎప్పుడు చెప్తుంటాను, దేక్కుంటేనే సరే రా అంటాను, పాక్కుంటేనే సరే రా. ఓపిక లేదా పాక్కుంటూ రావాలి. దేక్కుంటున్నావు, పాక్కుంటున్నావు, ఎలాగలాగా మొత్తం దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే ఒక్క మాట పాక్కుంటూ వచ్చే నిన్ను సింహంలాగా మార్చి బయటకు తీసుకెళ్తుంది. హల్లెలూయా. నువ్వు పిల్లిలాగా వచ్చినా సరే, ఎలాగ వచ్చినా సరే, ఆయన ఒక్క మాట నిన్ను ఏం చేస్తుంది? సింహంలాగా మార్చి బయటకు తీసుకెళ్తుంది. హల్లెలూయా. మళ్ళీ తిరిగి దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు యు విల్ గో విత్ ద పవర్ ఆఫ్ లయన్, ద లయన్ ఆఫ్ జూడా. హల్లెలూయా. అందుకే నెగ్లెక్ట్ చేయకూడదు దేవుని సన్నిధికి రావడం.
దేవుడి సన్నిధికి ఎలా ఈరోజు బాగాలేదులే దేవుడి సన్నిధికి వెళ్ళకూడదు అనుకున్నావా, అలాగే బాగాలేదు ఆ బాగలేని కాస్త ఇంకా బాగలేదు అయిపోతుంది. అలాగ బలహీనతలకు వెళ్ళిపోతావు. ఆ బాగలేనప్పుడే ఈ రోజే వెళ్ళాలి నేను దేవుడి సన్నిధికి అని నిర్ణయించుకొని వచ్చావా, ఆ రోజే ఆ బలహీనతకి ఫుల్ స్టాప్ పెట్టేస్తావు. హల్లెలూయా. ఆ రోజే ఎండ్ పెట్టేస్తుంది దానికి, లేదంటే అది ముదిరిపోతుంది. హల్లెలూయా. అరే ఈరోజు బాగాలేదు, నెక్స్ట్ వీక్ వెళ్దాంలే, నెక్స్ట్ వీక్ రాలేవు. బిజీ ఉన్న ఈరోజు వెళ్ళకూడదు, ఇంకా బిజీ అయిపోతావు నెక్స్ట్ వీక్. హల్లెలూయా. యు విల్ వెరీ బిజీ, బట్ దట్ ఈస్ ద సీక్రెట్ వెపన్ ఆఫ్ డెవిల్. దొంగతనం చేస్తున్నాడు నీ దగ్గర నుంచి. హీ స్టీలింగ్. హల్లెలూయా. హీ స్టీలింగ్ యువర్ ఫెయిత్. దేవుడి సన్నిధికి రాకుండా నేనేం చేస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని దొంగిలించేస్తున్నాడు. హల్లెలూయా. ఇట్స్ అ డెవిల్ టాక్టిక్. ఇట్స్ అ వెపన్ ఆఫ్ డెవిల్. దేవుడి సన్నిధికి రాకుండా ఆపేస్తాడు వాడు. ఎందుకంటే దేవుడి సన్నిధికి వస్తే వాడికి తెలుసు, అప్పటి వరకు వాడు నీ తలపైన ఉంటాడు. దేవుడి సన్నిధికి వస్తే వాడు నీ కాళ్ళ కిందికి వచ్చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు దేవుడికి. అప్పటి వరకు అపవాది ఎక్కడ ఉంటాడు, నీ తలపైన. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటాడు, నీ పాదముల కింద. ఆడికి తెలుసు ఈ దేవుడి సన్నిధికి పంపించడానికి తొక్కే వాళ్ళకి మారిపోతాడని. ఆడు ఏం చేస్తాడు, మొదట్లోనే ఆపేస్తాడు, అక్కడే ఆపేస్తాడు. హల్లెలూయా. సో యు వాంట్ కమ్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో దట్ ఈస్ వాట్ ద వెపన్ ఆఫ్ ఎ డెవిల్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈరోజు వాక్యం విని ఈ వాక్యం ద్వారా బలం తెచ్చుకున్నాం అనుకో, బయటికి వెళ్ళేటప్పుడు అప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టిన ప్రతీది కూడా నీ పాదములకు పీఠంలాగా మారిపోతుంది. హల్లెలూయా. యు విల్ బికమ్ ఎ విక్టోరియస్. హల్లెలూయా. విక్టోరియస్. యు విల్ లివ్ ఎ విక్టోరియస్ లైఫ్. హల్లెలూయా. ద సీక్రెట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధికి రావడం అంత ఈజీ, అంత మామూలు కాదు. ఎన్నో ఎదుర్కొని రావాలా, ఎన్నో జయించి రావాలి. ఆ రోజే అన్ని సమస్యలు, ఆ రోజే అన్ని గుర్తుకొస్తాయి. ఆ రోజే అన్ని బిజీ, వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, అది ఉంది ఇది ఉంది అన్నీ ఉంటాయి. ఆ రోజే వాటన్నిటిని జయించి రావాలి. హల్లెలూయా. అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే నీకు తెలియకుండానే ఆత్మీయంగా నువ్వు అనేకమైన పోరాటాలని నెగ్గి వచ్చి ఇక్కడ కూర్చున్నావు. హల్లెలూయా. నెగ్గావు, నీకు తెలియదు. అది దేవుని ఆత్మ ద్వారా నెగ్గి వచ్చి కూర్చున్నావు. హల్లెలూయా. ఆల్ రైట్. సో పరిశుద్ధాత్మ పట్ల అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉన్నాడా లేడా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి అంటే ఏదో చేసేయాలి. సో వీ నీడ్ టు డూ సంథింగ్ సో దట్ వీ కెన్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. నౌ సీ, పరిశుద్ధాత్మని ఎలాగ పొందుకోగలము, హౌ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఎంతమందిని పరిశుద్ధాత్మని పొందుకున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మని పొందుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఆల్ రైట్. సో యూ పీపుల్ ఆర్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. దట్స్ ఓకే. ఎలాగ పొందుకున్నారు? సో హౌ యూ నో దట్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్? ఎలాగ తెలుసు మీకు? నేను పరిశుద్ధాత్మని పొందుకున్నానని ఎలాగ తెలుసు మీకు? ఎలాగ తెలుసు? గుడ్. సో ద ఓన్లీ సైన్ బైబిల్ ప్రకారం, అంటే బైబిల్లో రాయబడిన దాని ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉన్నాడు అని చెప్పడానికి ఒకే ఒక ఆధారం చెప్పాడు. ఏంటి ఆధారము చూద్దాం మనం. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 1 Corinthians chapter number 12 and verse number 3. ఇందుచేత చాలా ఇది కొంచెము ఆలోచించాలా, ఎందుకంటే ఇది అర్థం కాదు. సో ఆలోచించి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకున్నప్పుడే అసలు నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా అనేది యూ విల్ బి కన్ఫర్మ్డ్. హల్లెలూయా. నీ కన్ఫర్మ్ అయిపోతుంది. సో నువ్వు నిర్ణయించుకుంటావు. హల్లెలూయా. ఆల్ రైట్, చదవండి అమ్మా. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును. ఇప్పుడు ఒక్క నిమిషం. దేవుని ఆత్మ చేత మాట్లాడేవాడు ఎవడైనా సరే
ఏం మాట్లాడాడంట? యేసు శాపగ్రస్తుడని యేసు చెప్పడనియు, శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు నేను తెలియజేయుచున్నాను. హల్లెలూయా. అంటే ఎంతమందికి అర్థమైంది ఇది? ఎంతమందికి అర్థమైంది? రైట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడైనా సరే వాడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప, అంటే ఎక్సెప్ట్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలన తప్ప, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్తున్నారు? ఎంతమంది ఒప్పుకుంటారు? యేసుక్రీస్తు నా ప్రభు అని ఎంతమంది ఒప్పుకుంటారు? ఆయన నా దేవుడు అని ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతుదాం. ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే. ఒప్పుకున్న వాళ్ళు నాకు అక్కర్లేదు. నేను ఒప్పుకున్నాను అంటే నీ చేయొద్దు. యేసుక్రీస్తు నాకు ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు అని ఎంతమంది ఒప్పుకున్నారు? అందరూ ఒప్పుకున్నారా? ఎవ్రీబడి, రైట్? అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎవడైతే యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నాడో వాడు దేని ద్వారా మాట్లాడుతున్నాడంట? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే తప్ప నువ్వు యేసుక్రీస్తు వారిని ప్రభువు అని ఒప్పుకోలేవు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రభువు అని ఒప్పుకున్నావంటే అలా నీతోని ఒప్పింప చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నారు కాబట్టి మీ లోపల నుండి ఒప్పింపజేసింది ఎవరు? అంటే ఎంతమంది లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు? ఇప్పుడు ఎంతమంది లోపల ఉన్నాడు? ఒప్పుకున్న ప్రతి ఒక్కరి లోపల ఎవరున్నారు? యు రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. సో దీంట్లో డౌట్ పడకూడదు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా, నేను పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాను లేదా, నీకు ఆ సందేహం అక్కర్లేదు. బైబిల్ చెప్పిన మాట ప్రకారము నేను యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకున్నానా, నా మనస్పూర్వకంగా బుద్ధిపూర్వకంగా ఒప్పుకున్నానా లేదా? ఒప్పుకున్నాను అంటే అలాగా ఒప్పింపజేసింది ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తప్ప, దట్స్ ఓన్లీ ఎక్సెప్షన్. హల్లెలూయా. ఓన్లీ వే. ఆయన ద్వారా తప్ప నువ్వు ఇంకా దేవుని ప్రభు అని చెప్పలేవు, యేసుక్రీస్తుని ప్రభు అని చెప్పలేవు. హల్లెలూయా. ఆయన ఉంటేనే చెప్పగలవు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆయన ప్రభు అని చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారానే చెప్తున్నాము. హల్లెలూయా. ఆయన ద్వారా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, అందరు చెప్పండి, నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాను. నో మ్యాటర్ వాట్. నువ్వు బాప్టిజం తీసుకున్నావా బాప్టిజం తీసుకోలేవా నాకు అనవసరం. బాప్టిజానికి పరిశుద్ధాత్మకి సంబంధం లేదు. ఉందా? లేదు. బాప్టిజం వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. బాప్టిజం తీసుకొని పాపాలు ఒప్పుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వస్తారంటే రాంగ్. దట్స్ రాంగ్. ఇట్స్ అ రాంగ్ ప్రీచింగ్. ఏంటి దానికి నిదర్శనం అంటావా? చూద్దాం. అపోస్తల కార్యంలోకి వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 43 చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని. అంటే నౌ సీ, ఇప్పుడు ఆయన నామమందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఏం పొందుకున్నారు? గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ద గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ అనేది ఏంటి? ఒక వరం అంట. ఇట్స్ ఎ గిఫ్ట్. పాప క్షమాపణ అనేది ఏంటి? వరము, ఒక గిఫ్ట్. హల్లెలూయా. ఇప్పుడు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఏం పొందుకున్నారు? పాప క్షమాపణ. హల్లెలూయా. నౌ రిమెంబర్ దట్. పాప క్షమాపణ పొందుకున్నావు అంటే పాపానికి నీకు ఇంక సంబంధము లేదు. హల్లెలూయా. పాపం నుంచి విడిపించబడ్డావు. ప్రతి పాపము క్షమించబడింది. ఎలాగ క్షమించబడింది? విశ్వసించడం వలన. ఓన్లీ బై ఫెయిత్, నాట్ బై వర్క్స్. క్రియల వలన, పనుల వల్ల కాదు. దేని వలనంట? విశ్వాసం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనేను. హల్లెలూయా. నౌ సీ, అంటే విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా ఏం పొందుకున్నారు? పాప క్షమాపణ
పొందుకున్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి ఏమైంది, చదవండి అమ్మా 44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఆ. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఏమైందంట, పేతురు ఇంకా ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న అందరి మీదకి ఏమొచ్చిందంట, పరిశుద్ధాత్మ దేవుడు. అదేంటి మరి, వీరందరూ క్రైస్తవులా, బాప్టిజం తీసుకున్న వాళ్ళ? తీసుకోలే. బాప్టిజానికి అసలు బాప్టిజం అంటేనే వారికి తెలియదు. బాప్టిజం అంటే వారికి తెలియదు. యేసుక్రీస్తు అంటే వారికి తెలియదు. పాపక్షమాపణ అంటే వారికి తెలియదు. మొదటిసారి పేతురు వచ్చి వారికి ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో మొట్టమొదటి ప్రసంగంలోనే పాప క్షమాపణ గురించి ఎప్పుడైతే పేతురు మాట్లాడాడో అప్పుడే వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడంట. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. అక్కడ ఉన్నవారందరూ ఎవరు? అన్యజనులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు తెలియని వారు. హల్లెలూయా, చదవండి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొంది. అంటే ఏంటి, వీళ్ళకు కూడా అర్థం కాలే, పేతురికి కూడా అర్థం అవ్వట్లేదు, శిష్యులకు అర్థం అవ్వట్లేదు. ఇదేంటి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడం ఏంటి? వారు అన్యజనులు కదా, వారికి దేవుడు తెలియదు కదా, వారికి పాపక్షమాపణ లేదు, వారికి పరిశుద్ధాత్మ లేదు, వారికి బాప్టిజం లేదు కదా, వారి మీదకి రావడం ఏంటి? ఏమైపోయారంట వీరు? విభ్రాంతి, ఆశ్చర్యపోయారంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే మేము 40 రోజులు ఉపవాసం ఉన్నాము. ఎక్కడ? మెడగదిలో 120 మంది మీద 40 రోజులు ఉపవాసం చేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి వచ్చాడు. ఇదేంటి, ఒకే ఒక్క బోధతోని వీళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని అపోస్తులకి ఏమైపోయింది? దిమ్మ తిరిగిపోయింది, మతిపోయిందంట, విభ్రాంతి నొందారు. అరే ఏం జరిగింది ఇక్కడ? వీరికి అన్యజనులు, వీరికి సున్నతి లేదు, వీరికి బాప్టిజం లేదు, వీరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ వచ్చాడు? హల్లెలూయా. కానీ సంఘం ఏం చెప్తుంది? క్రైస్తవులు పాస్టర్లు ఏం చెప్తారు? నువ్వు బాప్టిజం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడి మీదకి వస్తాడు, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, నువ్వు ఇంకేదో చేస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఇక్కడ ఏమైనా చేశారా వాళ్ళు? ఏదైనా చేశారా? ఏమన్నా? ఉపవాసం ఉన్నారా? బాప్టిజం తీసుకున్నారా? దేవుని లోతుగా తెలిసినవారా? యేసుక్రీస్తు నామం ఎరిగినవారా? మొట్టమొదటిసారి యేసుక్రీస్తు నామం వింటున్నారు. మొట్టమొదటిసారి క్రీస్తు అంటే ఎవరో తెలుసుకుంటున్నారు. మొట్టమొదటిసారి పేతురు వచ్చి బోధిస్తున్నాడు, ఇదిగో పాప క్షమాపణ క్రీస్తు నామములో మీకు దొరుకుతుంది అని చెప్పితే ఆ మాటని ఎవరైతే విశ్వసించారో, అంటే క్రీస్తు నామంలో నేను పాప క్షమాపణ పొందుకున్నానా అని విశ్వసించారో టక్కన దిగిపోయాడండి పరిశుద్ధాత్ముడు అందరి మీదకి. హల్లెలూయా. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను ముందుగా కష్టపడి పొందుకున్న పేతురు ఆశ్చర్యపోయాడు, యాకోబు ఆశ్చర్యపోయాడు, యోహాన్ ఆశ్చర్యపోయాడు. ఈ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మేము అంత కష్టపడ్డాం కదా, వీరికేంటి ఇంత ఈజీగా వచ్చేసింది? హల్లెలూయా. ఇప్పుడు బాప్టిజం అంటే ఏంటో చూద్దాం, చదవండి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన ఎవరి వలే? అపోస్తుల వలేనండి. అందరు చెప్పండి, అపోస్తుల వలే నాకు కూడా పరిశుద్ధాత్మ వరం ఉంది. అపోస్తుల మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నా మీద కూడా వచ్చాడు. అంటే అపోస్తులు చేసిన కార్యములు నువ్వు కూడా చేయగలవు, అవునా కదా? యు ఆర్ బికమ్ అన్ అపోస్టల్. ఇప్పుడు ఈ మాట ఎవరు అంటున్నారు? పేతురు, యాకోబు, యోహాను, శిష్యులందరూ అంటున్నారంట. ఏమని? మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు. మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరు కూడా ఈక్వల్ అయిపోయారు. అన్యజనులు, అపోస్తులు ఏమైపోయారు? ఈక్వల్ అయిపోయారు. హల్లెలూయా. వీరు కష్టపడి పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వారు ఒక మాటతోని విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఒకవేళ ఈ రోజు వరకు నాలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని కనుక నువ్వు అనుకుంటే, ఈ మాట నీ లోపల విశ్వాసం కనుక తీసుకొస్తే పరిశుద్ధాత్మని పొందుకొని బయటికి వెళుతావు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. యు విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్ టుడే ఈ రోజు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నీకు విశ్వాసం ఇస్తుందా లేదా? విల్ గివ్ యు ఫెయిత్. హల్లెలూయా. ఇప్పుడు విశ్వసించే ప్రతి ఒక్కరి మీదకి ఏం దిగి వచ్చిందంట? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. చదవండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనాను మనవలే పరిశుద్ధాత్మని పొందిన వీరు ఏం చేయకుండా? బాప్టిజము పొందకుండా.
బాప్టిజం మొదట వచ్చిందా, పరిశుద్ధాత్మని పొందుకోవడం మొదట వచ్చిందా? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఎంతమంది క్లారిటీ వచ్చింది? అంటే పరిశుద్ధాత్మకి బాప్టిజంకి సంబంధం ఉందా? సంఘం ఏం చెప్తుంది మరి? నేనే బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు, థియాలజికల్ చేయలేదు, బీటెక్ సీటెక్ ఆటెక్ ఈటెక్ ఏది చేయలేదు. నేను థియాలజీలో ఓన్లీ హోలీ స్పిరిట్ గాడ్. కూర్చుంటాను ఆయన దగ్గర, నాకు ఏదైనా అర్థం కాలేదంటే కూర్చుంటాను, ఏడుస్తాను. చిన్న పిల్లడు ఏడుస్తున్నాడు, ప్రభా ఇది అర్థం కావట్లేదు ప్రభా, దీని గురించి బోధించంటే ఆయన బోధిస్తారు దాని గురించి. ఎందుకంటే చిన్న పిల్లల మనస్తత్వము కలిగి ఉంటే పరలోక రాజ్యం నీదే అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాం. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ యువర్స్ నౌ ఇఫ్ యు హ్యావ్ ఏ మెంటాలిటీ ఆఫ్ లైక్ ఎ చైల్డ్. ఎంఎస్ఐటి చేసి వాక్యాన్ని బోధించడం అంటే అంత ఈజీ కాదు. ప్రాక్టికల్ మైండ్ అది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి విశ్వాసాన్ని బోధించడం అంటే ఇది ఒక గొప్ప అద్భుతం. దిస్ ఇస్ ఎ బిగ్ మిరాకిల్. ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఎలాగా ఉంటుంది? ప్రాక్టికల్ మైండ్, అవునా కదా? ఏ ప్రెస్ చేస్తే ఏమొస్తుంది? బి వస్తుందా? కీబోర్డ్ ఉంది, ఏ ప్రెస్ చేస్తావు ఏం డిస్ప్లే అవుతుంది? ఏనే. పోనీ ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో తప్పిదారిపోయి బి వచ్చిందా? రాదుగా. దట్ ఈస్ ప్రాక్టికల్ మైండ్. నువ్వు ఏది చేస్తే అదే, అంతే. సో ప్రాక్టికల్ ఆలోచిస్తావు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీ విశ్వాసంలో ఉంటే ఏమంటాడు తెలుసా దేవుడు? నువ్వు ఏ కొట్టు, నేను జడ్డు కూడా ఇస్తా అంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాను దేవుడు. ఎందుకు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేదే విశ్వాసం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఎవరు? మన దేవుడు. నువ్వు ఏ ప్రెస్ అయిపెట్టా, నేను జడ్డు కూడా ఇస్తా అంటాడు. సో ఐ కెన్ కీప్ ఈవెన్ జడ్. దట్ ఈస్ ఫెయిత్. హల్లెలూయా. సో దేవుడు నాతో మాట్లాడి మినిస్ట్రీకి నువ్వు రావాలన్నప్పుడు నేను రాను అని చెప్పాను. రాను. అప్పుడు 2008లో 1,50,000 నా శాలరీ. మైక్రోసాఫ్ట్లో టీమ్ లీడ్, పురుషత్ జాబ్ అన్నమాట. ఉద్యోగం పనేమి ఉండదు కాదు. ఇప్పుడు టీమ్ లీడ్ ఎక్కడ టీమ్ లీడ్స్ ఉన్నారా ఎవరైనా? ఎందుకంటే టీమ్ లీడ్స్ ఏముంటుంది మీ పని? ఏముంటుంది అసలు? పని ఏమన్నా ఉంటుందా? ఫస్ట్ మాట ఏముండదుగా. పని అంతా ఇచ్చిన పని అంతా వారి పని వారికి అప్పగించేసి వీరు పని చేస్తున్నారా లేదా పర్యవేక్షణ చేయాలా, అంతే కదా? టీమ్ లీడ్. నేను టీమ్ లీడ్. అప్పుడు ఐ వాస్ ఎ టీమ్ లీడ్. పని ఏమి ఉండేది కాదు. పని పొద్దున వచ్చేసి 10 o'clock 11 o'clock వచ్చేవాడిని. 11 o'clock వచ్చేసి ఈరోజు వర్క్ ఏముంది, ఓకే దిస్ ఇస్ ద వర్క్. నా కింద టీం ఎంతమంది ఉన్నారో ఆ టీంకి వర్క్ ఇచ్చేది. ఈరోజు నువ్వు ఇది చేయాలా, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. ఆ వర్క్ ఇచ్చేసి స్విమ్మింగ్ పూల్లోకి, ఫుడ్ కోర్ట్లోకి, ఎక్కడ పడితే అక్కడ కనిపించేవాడిని. ఆఫీస్లో ఉండేవాని కాదు. మళ్ళీ ఎప్పుడు వచ్చేవాడిని ఆఫీస్లోకి? 4 గంటలకి. 4 గంటలకు వచ్చి ఏంటి వర్క్ చేసావా లేదా, చేయలేదా, కూర్చొని చేయి, చూసేంత వరకు. నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళకూడదు, నేను ఇంటికి వెళ్ళి ఆన్లైన్లో చూసుకుంటాను, లైవ్లో చేసావా లేదా. పురుష జాబ్ అంటే నో టెన్షన్. టెన్షన్ అనేది ఉండదు. టెన్షన్ ఎవరికి ఉంటుంది? వాడికి ఎవరికైతే జాబ్ ఇచ్చామో వాడు జాబ్ చేయాలి, అంతే. వాడు చేసి ఆ జాబ్ అంతా నాకు ఇస్తే ఆ జాబ్ని ఇంటిగ్రేట్ చేసి నేను నా ప్రాజెక్ట్ మేనేజర్కు, ప్రాజెక్ట్ లీడ్కు ఇచ్చేస్తాను. సో దట్ ఈస్ వాట్ మై జాబ్. ఇప్పుడు ఈ జాబ్ని ఎవరైనా వదులుకుంటారా? వదులుకుంటే వాడిని ఏమనాలి? బుద్ధి లేనోడు అనాలి. ఇలాంటి జాబ్ను వదులుకున్న ఏమనాలి? మీ భాషలో ఏమనాలి చెప్పండి? ఆడికి బుద్ధి లేదు, ఫుల్లిష్. అంత మంచి జాబ్ వదులుకుంటాడా? తెలివి లేదు ఆడికి అనాలి. దేవుడు నాకు చెప్పాడు అన్నమాట. ప్రార్థన చేస్తున్నా 8 గంటలకు వచ్చి. ఇంకో విషయం తెలుసా మీకు? నేను సేవలోకి రావడానికి ముందు 15 రోజులు రిలీవింగ్ పీరియడ్లో ఉన్నాను. ఎందుకు రిలీవింగ్ పీరియడ్ ఇచ్చారు? 15 రోజుల తర్వాత యుఎస్ వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ మూవింగ్ టు యుఎస్. సో ఆన్సైట్ జాబ్, ఆన్సైట్ ఆపర్చునిటీ. ఆన్సైట్ వచ్చింది. 5 సంవత్సరాల వీసా శాంక్షన్ అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత ఉంటే ఉండు, వస్తే రా. సో ఇట్ ఈస్ అప్ టు యూ. యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. హల్లెలూయా. సో అక్కడ శాలరీ ఏమైపోతుంది? డబుల్ అయిపోతుంది. అప్పటికి ఎంత శాలరీ? 1,50,000. అక్కడ డబుల్ అయితే ఎంత అయిపోతుంది? 3 లక్షలు, 3 lakhs. ఏ సంవత్సరం జరిగింది ఇది? 2008 to 2011, 3 years. ఎంత సంతోషంగా వచ్చింది తెలుసా ఇంటికి? భలే యూఎస్ వెళ్ళిపోతున్నాను. అమ్మయ్యా 3 లక్షలు శాలరీ వస్తుంది, అకామిడేషన్ అంతా కంపెనీ భరిస్తుంది, నాకేం
అక్కడ 1 రూపీ కూడా ఖర్చు ఉండదు, 3 లక్షలు మిగిలిపోతాయి. పైగా 3 లక్షలు అక్కడ శాలరీ, ఇక్కడ శాలరీ కూడా వస్తుంది. నాకు మైక్రోసాఫ్ట్లో కూడా శాలరీ వస్తుంది. అంటే 4.5 లక్షలు దాదాపుగా నెలకి. 4.5 లక్షలు చక్కగా జమ చేసుకోవచ్చు. భలే బాగుపడిపోతానులే, నాకు ఇంకా నా జీవితం మారిపోతుంది అనుకొని సంతోషంతో వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభా ఎంత మంచి జీవితం ఇచ్చావు ప్రభా, యూఎస్ వెళ్ళిపోతాను ప్రభా, థ్యాంక్ యూ జీసస్ అంటే ఉద్యోగం వదిలేను. రిజైన్ యువర్ జాబ్ అన్నాడు. ఏంటి రిజైన్ యువర్ జాబా? నా దయ్యం మాట్లాడుతుంది, ఇది దేవుడు కాదు, దయ్యం నాతో మాట్లాడుతుంది. ఎందుకు? నేను యుఎస్ వెళ్ళడం దయ్యానికి ఇష్టం లేదు కాబట్టి దేవుని రూపంలో మాట్లాడుతుంది నాతో. అని ఏం చేశాను? వినలే. మళ్ళీ థ్యాంక్ యూ ప్రభా జీసస్, ఎంత మంచి దేవుడు అయ్యా, నువ్వు అడగకముందు అన్ని ఇచ్చేస్తావు ప్రభా, నేను ఏం అడగలేదు, అన్ని ఇచ్చేస్తున్నా, యూఎస్కి వెళ్ళిపోతున్నా, సెటిల్ అయిపోతున్నా. ఉద్యోగం మానేయి. మళ్ళీ రెండవసారి స్వరం వచ్చేస్తుంది. మళ్ళీ అనుకున్నా, నా ఇది నా భ్రమ, ఈ సంతోషంలో నా మతి పోయినట్టుంది, మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది, అందుకే లేనిపోని స్వరాలు నాకు వినిపిస్తున్నాయి, దేవుడు కాదనుకోని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ మాట్లాడాడు దేవుడు, రిజైన్ యువర్ జాబ్. 3 సార్లు మాట్లాడాడు. 3వసారి కూడా రిజెక్ట్ చేసేసాను. 4వసారి ఒక్క స్వరూపం అలాగా దిగి వచ్చేసింది. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాం దేవుడు. ఒక రూపము నా ముందుకు దిగి వచ్చేసింది, ఆత్మ నా ముందుకు దిగి వచ్చేసి ఈ 3 సార్లు నేను పిలిచాను అన్నాడు, కానీ నా స్వరము వినలేదు. హల్లెలూయా. ఎవరు? ఐమ్ జీసస్, ఐ కాల్డ్ యూ, నేను నేర్పరచుకున్నాను నా సేవ చేయాలని, రీజన్ చేసే జాబ్ అని. హౌ? ఏం చేస్తాం ఆ సమయంలో? ఏం చేయగలం? ఏం చేయగలం చెప్పండి? దేవునితో డీల్ కుదిరించుకున్నాను. డీల్, ఓకే ప్రభా డీల్, జాబ్ రిజైన్ చేయాలంటే చేస్తాను. చేయడానికి ముందు, అంటే ఆయనతో డీల్ కుదిరించుకోవడానికి ముందు, నేను 3 సార్లు నేను పిలిచాను నువ్వు నా సేవ చేయాలంటే, నేను దేవునితో ఏమన్నా, నీ సేవ నాకు అక్కర్లేదు, నేను సేవ చెయ్యను. ఎందుకంటే నాకు తెలుసు పాస్టర్లు ఎలా ఉంటారు బయట, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి జీవితం నాకు వద్దు ప్రభా, నేను చేయలేను అంటే. ఆయన అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, నేను పిలిస్తే ఎలాగ ఉంటుందో నీకు తెలియదు, నా పిలుపు ఎలాగ ఉంటుందో, నేను పిలిచిన వాడిని ఎలాగ ఆశీర్దిస్తాను, ఎలాగ పోషిస్తానో నీకు తెలియదని అయితే చూపించాను. అప్పుడు ఒక విజన్ చూపించాడు దేవుడు, ఒక దర్శనం చూపించాడు, ఎలాగ వాడుకోబోతున్నాడు, ఎలాగ ఉంటుంది సంఘం, ఎలాగ అద్భుతాలు జరుగుతాయి, ఎలాగ వాక్యము ఎలాగ బోధించబడుతుంది, ఎంతమంది జీవితాలు ప్రభావితం అవుతాయి అని దేవుడు ఒక వీడియో చూపించాడు నాకు. ఆ వీడియో చూసిన తర్వాత, ఆ విజన్ చూసిన తర్వాత, అప్పుడు ప్రభా ఒకవేళ నువ్వు కనుక అలాగ వాడుకుంటుంటే రిజైన్ చేసేసాను, చేయమని చెప్పు. సో ఆ రోజు 8:30 గంటలకి అఫీషియల్ మెయిల్ పెట్టేశాను, ఐఎమ్ నాట్ కమింగ్ టు ఆఫీస్, ఐఎమ్ రిజైనింగ్ మై జాబ్. మా ప్రాజెక్ట్ మేనేజర్కి వీడికి సంతోషం ఎక్కువైపోయి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుందని, ఇప్పటి వరకు కూడా రీజన్ తెలియదు అసలు ఎందుకు నేను రీజన్ చేశాను, తెలియదు వాళ్ళకి రీజన్. వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు అంత సంతోషం పట్టలేక ఏమైపోయింది, మైండ్ పోయినట్టుంది ఇది, అందుకే జాబ్ రీజన్ చేస్తాను మెసేజ్ పెట్టాడు. హల్లెలూయా. కానీ దేవుడు పిలిచాడు ఆ రోజున, పర్సనల్గా మాట్లాడి చూపించి, ఒక దర్శనము ఎలాగ వాడుకోబోతున్నాడో చూపించి జాబ్ రీజన్ చేయమని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, and that day from this day, hallelujah. దేవుణ్ణి అడిగాను, ప్రభా వాక్యమే నాకు తెలియదు, బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు, అప్పటి వరకు వాక్యమే చదవలేదు సరిగ్గా, ఎప్పుడు ఆదివారం వస్తే ఒక పేజీ 2 పేజీలు చదివేవాడిని, అది కూడా పాస్టర్ గారు మీరు బైబిల్ చదువుతున్నారా అని అడుగుతాడు కాబట్టి అబద్ధం ఆడకుండా ఏదో చదవమని చెప్పడానికి 1 పేజీ 2 పేజీలు చదివాను. మరి చదవాలంటే బాగుండదు కదా, చదవకుండా కూడా చదివానని చెప్తే అబద్ధం అన్నట్టు కదా. అందుకే నేను చేసేవాడిని, వారం అంతా 1 పేజీ 2 పేజీలు చదివాను. చదివి సండే రోజు అడిగితే నేను చదివాను పాస్టర్ గారు అని, దానికోసం చదివాను, తెలుసుకోవడానికి చదివాను కాదు. అలా లోయ నాకు వాక్యం తెలియదు ప్రభా, ఎలాగ బోధించాలో తెలియదు. అప్పుడు ఆయన ఏమనంటే, మోకరించిన ఆయన ఎదుట మోకరిస్తే ఆయన 2 చేతులు నా తలపైన పెట్టి దేవుని జ్ఞానం నీకు అనుగ్రహిస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. ఐఎమ్ గివింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. టు డివైడ్ ద ట్రూత్, వాక్యంలోని సత్యాన్ని బోధించడానికి, వాక్యాన్ని విభజించి అందులో నుంచి సత్యాన్ని బయటకు తీసుకురావడానికి నా జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి ఆయన 2 చేతులు నా తలపైన పెట్టి ఆశీర్వదించేశాను. హి గేవ్ ద విజ్డమ్. అందుకే ఆ వాక్యము డిఫరెంట్గా ఉంటుంది. వాక్యము బోధ ఎలాగుంటుంది,
ఇట్స్ వెరీ డిఫరెంట్. హల్లెలూయా. యూ కెనాట్ ఫైండ్ ఎనీవేర్ డీప్ థింగ్స్, వెరీ డీప్ థింగ్స్, లోతైన మర్మము, లోతైన వాక్యం. అంత లోతుగా ఉంటుంది వాక్యం. ఎందుకు? ఇది నా జ్ఞానం కాదు, ఆయన ఇచ్చిన జ్ఞానము. దిస్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో వాట్ ఐమ్ ప్రీచింగ్ ఇట్స్ నాట్ మై విజ్డమ్. హల్లెలూయా. సో ఆ రోజు దేవుడు అలాగా ఆశీర్వదించి అలాగా వాడుకుంటానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే అద్భుతంగా వాడుకున్నాడు. మరణించి వారు లేచిన చూశాను, హెచ్ఐవి స్వస్థపడడం చూశాను, క్యాన్సర్ స్వస్థపడడం చూశాను, అనేక మంది జీవితాలు మారడం చూశాను. చాలామంది తెలుసా, మన చేసిన సంఘం, ఈ సంఘము ఇప్పటికి 20,000-30,000 ఉండాలి, అంతమంది ఉండాలి. కానీ ఈ సంఘం ఏమైపోయిందంటే హాస్పిటల్ అయిపోయింది. హాస్పిటల్ లాగా వచ్చి ప్రార్థించి స్వస్థపడి వెళ్ళిపోవడం, టాటా బాయ్ బాయ్, మళ్ళీ రా జంపు. ఎంతమంది స్వస్థపడ్డారో నాకు తెలుసు. అలా ఇక్కడ కొంతమందికి తెలుసు ఎన్ని వేల మంది స్వస్థపడ్డారు. వేల మంది హీల్డ్, మెనీ డిఫరెంట్ డిసీజెస్. హల్లెలూయా. దురాత్మలు, అపవిత్రాత్మలు, చేతబడులు, క్యాన్సర్లు, హెచ్ఐవి, కుదరని రోగాలు, అంతమంది స్వస్థపడ్డారు. హల్లెలూయా. ఎందుకు? అలాగా వాడుకుంటానని చెప్పాడు దేవుడు. కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. హల్లెలూయా. ఎవరు వదులుకోలేరు ఆ జీవితాన్ని. అంత శాలరీ వచ్చే జీవితాన్ని ఎవరు వదులుకోరు. ఆ తర్వాత డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడ స్టార్ట్ చేశాను తెలుసా? నేను అప్పటి వరకు ఇంకా డబ్బులు ఏం లేవు నా దగ్గర. డబ్బులు లేకుండా కూడా వెళ్ళి ఎక్కడ స్టార్ట్ చేశాను? ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్ హాల్కి వారానికి 30,000. అంటే ఒక ఆదివారం ఇలాగ 3 గంటలు బోధిస్తే 30,000 కట్టాలి వారానికి. డబ్బులు ఉన్నాయా? లేవు. మరి సంఘంలో ఆఫరింగ్ వస్తుందా? 1,500, 2,000, మహా ఎక్కువ అంటే 2,000. మరి ఎలాగ వస్తుంది? నెలకి ఎంత ఖర్చు? 6.5 లక్షలు. అప్పుడు టీవీలో వచ్చేవాళ్ళము. అన్నీ ఇవన్నీ ఏమి ఉండదు, కెమెరా, వీడియో, క్వాలిటీ, అన్నిటికీ పే చేసేవాడిని. ఈవెన్ పాటలు పాడేవారికి కూడా డబ్బులు ఇచ్చేవాడిని. కెమెరా రెంట్, మ్యూజిక్ సిస్టమ్ రెంట్, సౌండ్ సిస్టమ్ రెంట్, హాల్ రెంట్, ఎవ్రీథింగ్ రెంట్. ప్రతిదానికి మినిమం 5,000 నుంచి 6, 7, 10,000 వరకు. నెల వచ్చేసరికి ఎంతైంది ఖర్చు? 6 లక్షలు, ఒక్కోసారి 6.5 లక్షలు. ఎక్కడి నుంచి వచ్చేది డబ్బు? పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎవరైతే వాగ్దానం చేశారో, నాకేంటి, వాగ్దానం చేసిన దేవుడు అన్నీ చూసుకుంటాడు. హల్లెలూయా. నన్ను పిలిచిన దేవుడు సమస్తము చూసుకుంటాడు. హల్లెలూయా. ఏ రోజు కూడా వెనుకంజ వేయలేదు, ఏ రోజు వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడిపిస్తూనే ఉన్నాను. ఎక్కడ లాక్ అవ్వలేదు, ఎక్కడ కూడా ఇది లేదు అని ఆగిపోలేదు. డబ్బులు లేక సర్వీస్ ఆపేసిన రోజు లేదు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ గాడ్ పెయిడ్. ఎక్కడి నుంచి వచ్చేది డబ్బులు? ఎవరిచ్చేవారు? ఎవరికి తెలియదు. కానీ నెలాఖరికి ఆ డబ్బులు కట్టే సమయానికి చేతిలో డబ్బులు ఉండేది. 6 లక్షలు నెలకి. అలా ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు, 4 years. మన సరదాగా కూర్చుని ఊరికే ఈ చర్చ్ కట్టక ముందు లెక్కేశాను అనమాట. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశాను, ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు పెట్టాను అని లెక్కేస్తే, అంతకుముందు ఒకసారి చెప్పాను, అప్పటికి 2.5, 3 కోట్లు అయినాయి. మొన్న లెక్కేస్తే 4 కోట్లు దాటింది. ఎన్ని నెలల్లో? 4 సంవత్సరాల్లో 4 కోట్లు. నేను ఇప్పుడు ఎక్కడ ఉంటాను? రెంట్ హౌస్లో. 10,000 రెంట్, 10,000 రెంట్. సొంత ఇంటికి లేదు నాకు. ఈ 4 కోట్లతో ఎన్ని ఇళ్ళు కట్టుకోవచ్చు? నేను ఎన్ని ఇళ్ళు కట్టవచ్చు? మొన్న ఈ చర్చ్ కడుతున్నప్పుడు కూడా, ఎందుకు ఇల్లు కట్టుకోవచ్చు కదా, 30 లక్షలు దానికి వెయిట్ ఎందుకు కడతారు అని మా బంధువులందరూ అన్నారు. ఇల్లు లేదు కదా, ముందు ఇల్లు కట్టుకోండి, ఇల్లు కట్టుకున్న తర్వాత చర్చ్ గురించి ఆలోచించండి. ఉన్న చర్చ్ అది ఉంది కదా, దాన్ని నడిపించండి. జనాలు సరిపోరు మరి. చిన్న చర్చ్, అప్పుడు ఇంత చర్చ్ అక్కర్లేదు మీకు, అంత డబ్బులు పెట్టి ఎందుకు కట్టించాలి? మొన్న నాకు 2 months బ్యాక్. కానీ ఆ 35 లక్షలు ఉంటే ఇల్లు కట్టుకునే మొన్న లేదా? మంచి ఇల్లు అయ్యేది నాకు. కాదు, ఇల్లు కాదు, ముందు ఏముండాలా? దేవుడి మందిరము. కమిట్మెంట్. హల్లెలూయా. కమిట్మెంట్. ఇవన్నీ కూడా మీకు తెలుసా? డీల్ ఏంటి? ఆయన సన్నిధిలో
ఖర్చు చేసిన ఒక్కొక్క రూపాయి 100 రెట్లుగా మారి వెనక్కి వచ్చేస్తుంది. హల్లెలూయా. 100 రెట్లుగా మారుతుంది. 1 రూపీ ఈక్వల్స్ 100 రూపీస్. హల్లెలూయా. ఇట్ విల్ కమ్ బ్యాక్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యము మితి లేనిదంట, అంతము లేనిది ఆయన రాజ్యం. హల్లెలూయా. లూకాసు వార్తలు అంటాడు ఆయన రాజ్యముకు అంతము లేదు. హల్లెలూయా. అంటే లాస్ అనేది లేదు. దేర్ ఇస్ నో లాస్. ఇఫ్ యు సా ఏ 1 రూపీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ నో లాస్. నో లాస్. హల్లెలూయా. సో ఈ 4 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాను? ఐఎమ్ సోయింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఒకరోజు పంట ఇస్తాడు దేవుడు. కోసుకోబిడ్డ అంటాడు. ఆ రోజు ఉంటుంది చూడండి పండగ. నేను పెట్టిన ప్రతిదీ కూడా ఏమవుతుంది? తిరిగి వచ్చేస్తుందంట. కొంతమంది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా తిరిగి మళ్ళీ మన యొద్దకు వచ్చేస్తుంది. అణిచి కుదించి దిగజారినట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో నేను దేవుణ్ణి ప్రార్థన చేసేది ఏంటి అంటే, నేను ఏదైతే దేవుని రాజ్యంలో విత్తానో, విత్తిన ఏ ఒక్క రూపాయి కూడా నేను ఎంత కోసుకుంటున్నానో, నా సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరూ అంతే పంట కోసుకోవాలి. హల్లెలూయా. ఎవ్రీబడి హ్యాస్ టు రీప్ ద సేమ్ హార్వెస్ట్. ప్రతి ఒక్కరూ అదే పంట కోసుకోవాలి, అంతే పంట కోసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ మై ప్రేయర్ టుడే. నేను ఒక్కనే కాదు ప్రభు, నేను ఇన్వెస్ట్ చేశాను. మేబీ ఇట్ ఈస్ మై ఇన్వెస్ట్మెంట్, బట్ నా ఇన్వెస్ట్మెంట్లో వీళ్ళందరూ కూడా పాలి భాగస్తులు అవ్వాలి. నా పంటలో వీళ్ళందరూ కూడా పాలి భాగస్తులు అవ్వాలి. హల్లెలూయా. సో యూ విల్ బికమ్ ఎ పార్టేకర్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్, మై ప్రేయర్. నా ప్రార్థనలో, నేను దేవునికి ఇచ్చిన కమిట్మెంట్లో, నేను చేసిన సేవలు అన్నిట్లో కూడా, ఇప్పుడు చూడండి, తండ్రికి ఏదైనా ఉంటే అది ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? కుమారుడికి అన్నీ వస్తాయిలే. తండ్రికి ఉన్న సమస్తం కుమారునికి వస్తుందా లేదా? అలాగే దేవుడు నన్ను ఇక్కడ స్పిరిచువల్ ఫాదర్ లాగా పెట్టి నాకు ఏదైతే ఆశీర్వాదాలు ఇస్తున్నాయో అవన్నీ స్పిరిచువల్ పిల్లలాగా మీకు కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. యాజ్ అ స్పిరిచువల్ సన్ అండ్ డాటర్స్ యూ విల్ రిసీవ్ ద సేమ్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. యూ విల్ రిసీవ్ సేమ్ యాజ్ ఐఎమ్ రిసీవింగ్. నేను ఎలా పొందుకుంటున్నానో మీరు కూడా అలాగే పొందుకుంటారు. హల్లెలూయా. సో దిస్ ఇస్ మై ప్రేయర్ అండ్ మై కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. దేవుని నాకున్నటువంటి కమిట్మెంట్ దేవుని పట్ల. హల్లెలూయా. రైట్. సో ఎక్కడున్నాం మనం? పరిశుద్ధాత్మ. రైట్. పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నాం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని నుంచి సాక్ష్యంలోకి వెళ్ళిపోయాను నేను? అంటే ఏదో లింక్ ఉండాలి కదా. బాప్టిజం పరిశుద్ధాత్మ దేవుడు, దానికి దీనికి సంబంధం ఏంటి? లేదు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మరి? దేర్ ఇస్ కనెక్షన్ ఏంటని? ఫెయిత్. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. సో దేని నుంచి వచ్చేది మనకు మొత్తానికి దేని కనెక్ట్ ఉంది. మొత్తాన్ని వీడియో చూద్దాం మనం. సో యూట్యూబ్లో చూసుకుందాం అది. రైట్. ఓకే. ఇప్పుడు నౌ యేసుక్రీస్తు నామందు వారు బాప్తిజం పొందవాలని ఆజ్ఞాపించను. అంటే ఎప్పుడు ఆజ్ఞాపించారు బాప్తిజం పొందవాలని? పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత. హల్లెలూయా. అయితే మనము రివర్స్లో ఆలోచిస్తున్నాము కాబట్టి ఆశీర్వాదాలు కూడా రివర్స్లోనే ఉన్నాయి. ఈవెన్ అవర్ బ్లెస్సింగ్స్ ఇస్ ఇన్ రివర్స్ ఆర్డర్. వై వి ఆర్ బిలీవింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్, ఇన్ ఎ రాంగ్ వే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు? నేను ఒకసారి పరిశుద్ధాత్మ గురించి చెప్పాను. పరిశుద్ధాత్మ గురించి శూన్యములో సమస్తాన్ని సృష్టించే శక్తి పేరే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఏమీ లేదనుకున్నావా? నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఉద్యోగం లేదు, నా బ్రతుకు శూన్యము అనుకున్నావా? ఆ శూన్యంలోనే సమస్తమును సృష్టించే శక్తే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలేదు. దిస్ ఇస్ ద హోలీ స్పిరిట్ హూ కెన్ క్రియేట్ ఈవెన్ ఇన్ ది వాయిడ్. శూన్యంలో. ఆదికాండం మొదటి వచనంలో ఉంటుంది, అగాధ జలములు భూమి కమ్మి ఉండను, శూన్యం ఉండను అక్కడ. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? దేవుడు వెలుగు కమ్మని పలకగా పరిశుద్ధాత్మ దేవుడు వెలుగును సృష్టించాడు. ఎక్కడి నుంచి సృష్టించాడు? వాట్ ఈస్ ద సోర్స్? ఏమైనా ఉందా సోర్స్ అక్కడ? లేదు. అక్కడ ఏముంది? అగాధము, చీకటి కమ్ముకొని ఉంది. ఆ చీకట్లో ఏం సృష్టించాడు? వెలుగు. ఎక్కడి నుంచి సృష్టించాడు వెలుగు? ఎక్కడ ఏం సోర్స్ లేదు, చీకటి, శూన్యము.
అయితే ఇప్పుడు ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు, ముద్రించబడి ఉన్నాడు మన లోపల. అంటే నీ లోపల నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయగలడు? నీ క్వాలిఫికేషన్తో, నీ బ్యాక్గ్రౌండ్లతో, నీ బంధుమిత్రులతో, నీకున్న జ్ఞానంతో సంబంధము లేకుండా నిన్ను ఆశీర్వదించగలడు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. హీ కెన్ బ్లెస్ యు బియాండ్ యువర్ కెరియర్, యువర్ ఎడ్యుకేషన్, యువర్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఎవర్. హల్లెలూయా. నాకు అనుకోవచ్చు, నాకేం బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ఎలాగ బాగుపడతాను? అక్కర్లేదు నీకు. పరిశుద్ధాత్మ దేవుడు, గాడ్, ద హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ఏం చేయగలడు? బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. హీ విల్ బ్రింగ్ మీ అవుట్. ఈయనకున్న సామర్థ్యము శూన్యంలో సమస్తమును సృష్టించే శక్తి. హల్లెలూయా. ఇంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉండి ఇంకా ఎలాగ ఉన్నాం? మనము దీనులుగానే. దీనికి గల కారణం ఏంటో తెలుసా? బోధించే బోధ, టీచింగ్. మనము ఇలాంటి వాక్యాలు వినట్లేదు, ఇంత గొప్ప మర్మములు మనం వినట్లేదు కాబట్టి ఇంకా క్రైస్తవం ఎలాగ ఉంది? ఎక్కడేసిన గొంగలి అక్కడే కదలట్లా, కూర్చున్నారు అక్కడ అలాగే. ఇంతే, ఇంకా మా జీవితాలు మారము, మా బ్రతుకులు మారము, మేము ఇంతే. ఏదో ఒకరోజు చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. అంతేగాని భూమి మీద మాకు ఈ జీవితం లేదు, ఇంకా భూమి మీద మంచి జీవితము లేదు. కానీ దేవుడు ఇదే భూమి మీద నా గొర్రెలకు జీవమును, సమృద్ధి గల జీవం కలగడానికి నేను వచ్చానని చెప్పాడు ఆయన. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాను దేవుడికి. ఈ భూమి మీద సమృద్ధి గల జీవం కలగాలంట, సమృద్ధి గల జీవం. హల్లెలూయా. అంటే లేమి అనేది లేకుండా, ఇల్లు కావాలి, వ్యాపారం ఉండాలి, ఉద్యోగం ఉండాలి, మంచి వెహికల్ ఉండాలా, మంచి వెహికల్ ఉండాలి, సమృద్ధి. ఈ జీవాన్ని ఇవ్వడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. ఎక్కడ ఇవ్వడానికి వచ్చాడు ఈ జీవాన్ని? భూమి మీద. ఐ కేమ్ టు హియర్ టు గివ్ యూ లైఫ్ హియర్, నాట్ ఇన్ హెవెన్. పరలోకంలో కాదు, భూమి మీద. పరలోకంలో ఏముంటుంది? నిత్య జీవం ఉంటుంది. దర్ ఇస్ ఇటర్నల్ లైఫ్, దర్ ఇస్ అన్ అబండెంట్ లైఫ్ ఇన్ ఎర్త్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ సమృద్ధి గల జీవం ఎలాగ పొందుకోగలం మనము? త్రూ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని వలన. అయితే నౌ దేర్ ఆర్ టూ థింగ్స్ ఐ వాంట్ టు టీచ్ దిస్ అండ్ ఐ వాంట్ టు క్లోజ్ హియర్. ఇక్కడ ముగించేస్తాను, చాలా టైం అయిపోయింది ఇప్పటికే. సో ఐ డోంట్ నో, చాలా టైం అయిపోతుంది వాక్యంలో రోజుకి. సో కుదించాలా, 12:30 క్లోజ్ చేసేయాలి సార్. వన్ టు క్లోజ్ ది సర్మన్. సో ఎవ్రీ సండే. సో నౌ సీ, ఇప్పుడు పరిశుద్ధాత్మని పొందుకోవడము వేరు, పరిశుద్ధాత్మలో బాప్టిజం వేరు. హల్లెలూయా. దీస్ టూ ఆర్ డిఫరెంట్ థింగ్స్. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ. పరిశుద్ధాత్మని పొందుకోవడము వేరు, పరిశుద్ధాత్మలో బాప్టిజము వేరు, రెండు. ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్టిజము, యేసుక్రీస్తు ప్రభువారు, యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూసి, నేను నీటిలో బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, అతడు అగ్నితోనూ పరిశుద్ధాత్మలోను మీకు బాప్టిజం ఇస్తాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మలో ఏమవ్వాలి? మనకి బాప్టిజం అవ్వాలి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, చూడండి, రిసీవింగ్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ నథింగ్ బట్ డ్రింకింగ్ వాటర్ అనుకుందాం. డ్రింకింగ్ వాటర్, నీళ్లు తాగడం, డ్రింకింగ్ వాటర్. బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ నథింగ్ బట్ జంపింగ్ ఇన్ టు ద వాటర్. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నీళ్లు తాగడం వేరు, నీటిలో మునగడం వేరు. అవునా కదా? నీళ్లు తాగితే నీళ్ళు ఎక్కడ ఉంటాయి? నీ లోపల ఉంటాయి. నీళ్ళలో మునిగితే నువ్వు ఎక్కడ ఉంటావు? నీటిలో ఉంటావు. అవునా కదా? అంటే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకొని కూడా నీవు పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్, అంటే నీ కంట్రోల్ నువ్వు ఉండి నువ్వు ఏడికెళ్ళాలా, ఈడికెళ్ళాలి, ఈ పని చేయాలి, ఈ పని ఏదైనా చేయొచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. సో యూ కెన్ క్యారీ ద హోలీ స్పిరిట్ వేర్ ఎవర్ యూ గో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మని ఏం చేస్తావు? తీసుకువెళ్తావు. అదే పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుకుంటే నీవు ఎక్కడికి వెళ్ళాలో పరిశుద్ధాత్మను తీసుకెళ్ళవు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళతాడో నిన్ను అక్కడికి తీసుకువెళతాడు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ క్యారీ యూ వేర్ ఎవర్ హీ వాంట్స్ టు గో. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళాలో, నిన్ను ఎక్కడికి నడిపించాలో అక్కడికి నిన్ను తీసుకువెళతాడు. దట్ ఈస్ ద బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. సో ఈ రెండిట్లో మనం కన్ఫ్యూజ్ అయిపోయాం. పరిశుద్ధాత్మని పొందుకున్నాను కదా, ఎందుకు మారట్లేదు? పరిశుద్ధాత్మని పొందుకొని కూడా ఇంకా నువ్వేం చేయొచ్చు? నీ ఇష్టానుసారంగా జీవించు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. ఈజ్ ఇన్సైడ్ యూ. యు ఆర్ క్యారింగ్ ద హోలీ స్పిరిట్, నాట్ హోలీ స్పిరిట్ ఆర్ క్యారింగ్ యూ.
పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపించట్లేదు, నీవే పరిశుద్ధాత్మ దేవుని మోసుకొని వెళ్తున్నావు. ఇది రిసీవింగ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించడం వల్ల బాప్టిజం అవుతుందా, పొందుకుంటామా? పొందుకుంటాము. మరి ఎప్పుడు బాప్టిజం అవుతుంది? ఎప్పుడు బాప్టిజం అవుతుంది? వెన్ యూ గ్రో ఇన్ ది ఫెయిత్, ఇన్ ద వర్డ్, వెన్ యూ బిలీవ్ గాడ్ డీప్లీ, యూ విల్ బి బాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అప్పుడు పరిశుద్ధాత్మలో బాప్టిజం అవుతుంది. పరిశుద్ధాత్మలో బాప్టిజం అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి నిన్ను తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఇటర్నల్ లైఫ్, అబండెంట్ లైఫ్, బ్లెస్సింగ్స్, హీలింగ్, ఎవ్రీవేర్ హీ వాంట్స్ టు గో. లైట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇది? డ్రింకింగ్ వాటర్ ఇస్ డిఫరెంట్, జంపింగ్ ఇన్ టు ద వాటర్ ఇస్ డిఫరెంట్. ఈ రెండింటికి తేడా ఉంది. నేను నీరు తాగాను అనుకో, ఈ నీరు తాగితే నేను ఎక్కడికి వెళ్ళిందో నీటిని నేను క్యారీ చేస్తాను. అదే నేను నీటిలో మునిగాను అనుకో, ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో నేను అక్కడికి వెళ్ళిపోతాను. అవునా కదా? నీరు ఎక్కడికి వెళ్తుందో నేను అక్కడికి వెళుతాను. ఎందుకు? నేను నీటిలో ఉన్నాను కాబట్టి. దట్ ఈస్ వాట్ ది బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. ఇలాంటి వాక్యాలు ఒక 10 సెర్మన్లు మనం విన్నామనుకో, మనం పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందేస్తాం. హల్లెలూయా. వి విల్ బి బాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఒక్కసారి పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందితే you are a different person. You are a different person. Hallelujah. You will live in a supernatural zone, supernatural realm. Hallelujah. All right? Okay. Now let us stand up all. Let me close. Sermon చెప్పలేదు ఈరోజు. So this is the word of God. So I gave you. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీకు చెప్పాను. ఎస్పెషల్లీ ఎందుకు, ఐ డోంట్ నో వై గాడ్ ఎందుకు ఈరోజు మరి ఈ వాక్యం బోధించాడు దేవుడు. ఎవరికి ఆశ ఉండి ఇక్కడ. సో విశ్వాసంలో ఇంకా లోతుగా వెళ్ళాలి, పరిశుద్ధాత్మ దేవుని లోతుగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం ఏంటి, పరిశుద్ధాత్మ బాప్టిజం ఏంటి, క్వశ్చన్స్ ఉంటాయి చాలా మందికి. సో గాడ్ ఈస్ నౌ గివింగ్ ది ఆన్సర్స్ టు యూ. హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ ఆన్సర్స్. చాలా మందికి ఈరోజు క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది. బాప్టిజం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడా, బాప్టిజానికి ముందు పరిశుద్ధాత్మ, రెండు ఐదర్ వేస్, రెండు కరెక్టే. ఏది తప్పనడానికి లేదు. అపోస్తుల మొదటి కాలంలో వాళ్ళు బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు. ఆ అపోస్తులు పరిశుద్ధాత్మని పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా బోధించడం వలన అన్యజనుల మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. హల్లెలూయా. బాప్టిజము వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకున్నారు కాబట్టి ఇప్పుడు వారికి బాప్టిజం ఇవ్వాలి. హల్లెలూయా. సో నౌ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బాప్టిజం. నీటి బాప్టిజం, వాటర్ బాప్టిజం. హల్లెలూయా. ఆల్రైట్. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాను, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు దేనికోసం వేచి చూస్తున్నాం మనము? పరిశుద్ధాత్మలో బాప్టిజం. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మని తీసుకెళ్ళాను. ఇక మీదట పరిశుద్ధాత్మని ఎక్కడికి వెళతాడో నన్ను అక్కడికి తీసుకువెళతాడు. హల్లెలూయా. హీ విల్ లీడ్ మీ ఇంటు దట్ ద సూపర్ న్యాచురల్ జోన్. హల్లెలూయా. రైట్. ఓకే, ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం కూడా. అయ్యా, నా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ప్రార్థన చేద్దాం. నా విశ్వాసానికి ఒక గురినివ్వండి ప్రభా. లార్డ్ గివ్ మీ ఏ డెస్టినేషన్ టు మై ఫెయిత్. ఇదిగో ఈ రోజు నుంచి ప్రభా నేను ఈ గురి కలిగి ఉండాలి ప్రభా. అవును తండ్రి, నేను విశ్వాసానికి గురి లేకపోతే ఆ విశ్వాసము బలహీనపడిపోతుందని సెలవిచ్చావయ్యా. బలహీనపడిపోతే విశ్వాసము, నేను క్రైస్తవునిగా ఆత్మీయంగా ప్రభా బలహీనపడిపోతాను. నేను ఆత్మీయంగా బలహీనపడిపోతే శరీరము కూడా బలహీనపడిపోతుందయ్యా. అయితే తండ్రి ప్రభా, నేను ఆత్మీయంగా బలంగా ఉండాలంటే నా విశ్వాసము బలంగా ఉండాలి. నా విశ్వాసం బలంగా ఉండాలంటే నా విశ్వాసానికి ఒక గమ్యము, ఒక గురి, ఒక డెస్టినేషన్ ఉండాలి ప్రభా. అవును, ఇంకా ఎవరైనా ఇక్కడ ఏదైనా డెస్టినేషన్ లేదా, నీకు ఒక గురి లేదా, ఈ రోజు దేవుణ్ణి అడుగు. ఇదిగో ప్రభా, ఇది నేను గురి కలిగి ఉన్నానయ్యా. ఈ గురి యొద్దకు నేను వెళ్ళేంత వరకు బలహీన పడిపోకూడదయ్యా. నేను బలహీన పడిపోకూడదు ప్రభా. నా విశ్వాసాన్ని బలపరిచి నన్ను ముందుకు తీసుకెళ్ళి ప్రార్థిస్తున్నానయ్యా. నా గురి యొద్దకు నన్ను నడిపించండి ప్రభా. నా గురి యొద్దకు నన్ను నడిపించండి ప్రభా. ప్రార్థన చేద్దాం. ఎస్, సంబడి ప్రే. లెట్స్ ప్రే ఫర్ 2 minutes. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాము. నీ గురి ఏదో దేవుడికి చెప్పు ప్రభా. ఇదిగో ఆ కుమార్తె చెప్పింది, నేను ఒక మంచి రెస్టారెంట్ పెట్టాలని. అవును, అలాగే చాలా మందికి తండ్రి ఒక గురి ఉంది ప్రభా. ఆ గురి యొద్దకు వారు నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ గురి యొద్దకు వారు నడిపించండి ప్రభా.
ఆ గురి యొద్దకు వారు వెళ్ళు. మంచి భర్త, మంచి ఉద్యోగము, మంచి ఇల్లు. అవును, నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి, ఇంకా నీతి క్రియలు నాలోంచి బయటకు రావాలి. అనేకమైన గురి కలిగి ఉన్నారు ప్రభా. ఆ గురి యొద్దకు వారు నడిపించండి తండ్రి ప్రభా. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉద్యోగం రావట్లేదు. అవును, నీవు ఒక మంచి కంపెనీ పెట్టాలని ఆలోచించు. నేను ఒక కంపెనీ పెట్టి, ఒక ఫ్యాక్టరీ పెట్టాలా, ఇదిగో ఆ కంపెనీ పెట్టి నేను అనేకులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ గురి కలిగి గురి పెట్టుకో. ఉద్యోగంలో నువ్వు రాణించలేకపోతున్నావా, ఉద్యోగం తిరగట్లేదా, ఉద్యోగం రావట్లేదా, అయితే ఆలోచించు, డిఫరెంట్గా ఆలోచించు, థింక్ డిఫరెంట్లీ. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడు కాబట్టి అవును, నువ్వు ఏదైనా చేయగలవు. యూ కెన్ డూ ఎనీథింగ్ మై బ్రదర్, మై ఫ్రెండ్, యూ కెన్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను దేవుడు సెలవిచ్చాడు. ఉద్యోగం రాగట్లేదా, అయితే నాకంటే నేనే ఒక కంపెనీ పెడతాను, నేను ఉద్యోగం అనేక మందికి ఇస్తాను. అవును, నేను ఈరోజు రెంటింట్లో ఉంటున్నాను, ఆ రెంట్ కట్టుకోవడానికే నాకు సరిపోవట్లేదు స్తోమత సరిపోవట్లేదు అంటున్నావా, అయితే దేవుని అడుగు, ప్రభా నేను ఇల్లు కట్టుకోవడం కాదు, ఇదిగో కొంతమందికి నేను ఇల్లు కట్టించేవాడిగా నన్ను చేయండి ప్రభా. లార్డ్ మేక్ మీ ఎ బిల్డర్, మేక్ మీ ఎ బిల్డర్ లార్డ్. అవును, ప్రార్థించు. ఒక గురి దేవుని పట్ల, ఒక దేవుడికి నీ విశ్వాసానికి ఒక గురి ఇవ్వు. గివ్ ఎ డెస్టినేషన్ టు యువర్ ఫెయిత్, గివ్ ఎ డెస్టినేషన్ టు యువర్ ఫెయిత్. God will fulfill it in the mighty name of Jesus. God will fulfill it in the mighty name of Jesus. దేవుడు దాన్ని, ఆ డెస్టినేషన్ని ఫుల్ఫిల్ చేస్తాడు, పరిపూర్ణంగా దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గివ్ ఎ డెస్టినేషన్ టు యువర్ ఫెయిత్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభా. అందరూ అలాగే ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈరోజు సాక్రమెంట్ నీ డెస్టినేషన్ని బలపరిచే విశ్వాసాన్ని దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. సాక్రమెంట్, ఈరోజు సాక్రమెంట్ దేనికోసం అంటే, నీవు ఏ డెస్టినేషన్, ఏ గురైతే ఈరోజు దేవుని సన్నిధిలో తీసుకున్నావో, నిర్ణయించుకున్నావో, ఆ గురి యొద్దకు నిన్ను నడిపించడానికి, నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు సామర్థ్యాన్ని ఇచ్చి నిన్ను నడిపించడానికే ఈరోజు ఆయన శరీరము, రక్తము నీ లోపల పనిచేస్తుంది. అయితే చాలా మందికి సంశయం ఉండొచ్చు, నేను సాక్రమెంట్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా, నేను ఇంకా బాప్టిజం తీసుకోలేదే, నేను తీసుకోవచ్చా అని అనుకోవచ్చు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరూ ఆల్రెడీ పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నారని. అయితే పరిశుద్ధాత్మని పొందుకున్న ప్రతి ఒక్కరూ సాక్రమెంట్ తీసుకోవడానికి అర్హులే. You are now eligible to take the sacrament. Hallelujah. You are eligible to take the sacrament. ఈ సాక్రమెంట్ నీ శరీరాన్ని బలపరుస్తుంది. ఈ సాక్రమెంట్ నీ గురి యొద్దకు నేను తీసుకెళ్తుంది. ఈ సాక్రమెంట్ దేవుని సామర్థ్యాన్ని నీ లోపలికి తీసుకొస్తుంది. Hallelujah. This will bring the abilities of God into your life. దేవుడి సామర్థ్యంతో నేను నింపుతుంది. Hallelujah. Anointing is nothing but being filled with the abilities of God. Being filled with the abilities of God is the anointing. అది అభిషేకం అంటే. హల్లెలూయా. ఆ అభిషేకం ఆయన శరీరం, రక్తము ద్వారా ఈ రోజు నీ మీదకి రాబోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అందరూ అలాగే ప్రార్థన పూర్వకంగా ఉండండి. సాక్రమెంట్ మీ దగ్గరికి తీసుకురాబడుతుంది. సాక్రమెంట్ ఈస్ కమింగ్ ఫర్ యూ టుడే. హల్లెలూయా. లెట్ us pray. ప్రార్థన పూర్వకంగా ఉందాము. ప్రభువా, నా గురి యొద్దకు నన్ను నడిపించండి ప్రభా. నన్ను అవమానపరిచారు ఎంతోమంది ప్రభా, నా వల్ల ఏది కాదని నేను చేతగాని వాడిని ఎంతోమంది అవమానపరిచారు ప్రభా. ఏ నోరు నన్ను అవమానపరిచిందో అదే నోరు నన్ను ఘనపరచాలి ప్రభా. ఇది నా గురి. అవును, అలాంటి గురి పెట్టుకో, అలాంటి గురి పెట్టుకో, అలాంటి గురి. అసాధ్యమైనది నేను చెయ్యాలి ప్రభా, అసాధ్యమైన నా ద్వారా జరిగించు ప్రభా అని గురి పెట్టుకో. అవును, ఆ గురి యొద్దకు దేవుడు నడిపిస్తాడు. అప్పుడు నీ విశ్వాసం స్థిరంగా ఉంటుంది, బలపడుతుంది. హల్లెలూయా. దేవుడిని సామర్థ్యాన్ని నీ లోపల పనిచేయడం మొదలు పెడుతుంది. యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్, యువర్ ఫెయిత్ విల్ గ్రో వెన్ యు హ్యావ్ ఎ డెస్టినేషన్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. నజరేయుడైన యేసయ్య నీకే వందనాలు. అందరి ప్రార్థన పూర్వకంగా అందరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ ఉండండి, అలాగే ప్రార్థిస్తూ ఉండండి. ఆ సాక్రమెంట్ ఈరోజు ఒక రిలీజియన్ వైజ్గా తీసుకోకు, ట్రెడిషన్ లాగా తీసుకోకు. మతము దాన్ని ట్రెడిషన్ తెచ్చింది. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఆయన శరీరం, రక్తం తీసుకోవాలి, నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఆయన కమ్యూనియన్లో పాల్గొనాలి అని మతము చెప్పిందేమో. కానీ ఈ శరీరము, రక్తమే నిన్ను పరిశుద్ధంగా ఉండేలాగా చేస్తుంది. దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో పాపుల కొరకు నా రక్తాన్ని కారుస్తున్నాను అన్నాడు ఆయన. పరిశుద్ధుల కొరకు కాదు, పాపుల కొరకు నా రక్తాన్ని కారుస్తున్నాను. ఈ రక్తము ద్వారా పాప విమోచన కలుగుతుందని సెలవిచ్చారు. పరిశుద్ధంగా ఉంటే తీసుకోవడం కాదు, ఇది తీసుకోవడం వలన పరిశుద్ధంగా మారుతావు సహోదరుడా. అవును, థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్.